అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో మొన్న జరిగిన తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుగా ఎక్కువ మహిళలకు అవకాశం కల్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. సో ఈ సందర్భంగానే ఈరోజు నేను మిర్యాలగూడ మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. మేడం నమస్తే. బాగున్నారా మేడం? సో ఎట్లా ఉంది మేడం, ఒక మిర్యాలగూడెంలో ప్రథమ పౌరురాలు అంటే మిర్యాలగూడెంలో ఏం జరగాలన్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి, మీ పర్మిషన్ ఉండాలి. నిజంగా రాజకీయం అంటే అందరికీ అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం మీకు వరించింది. ఎట్లా ఉంది మేడం? అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ అత్తమ్మ ఇదివరకు 2 times కౌన్సిలర్గా ఉన్నారు. మా బంగారగడ్డలో లేడీస్కే ఇదివరకు 2 times రిజర్వేషన్ వచ్చింది. అట్లా అత్తమ్మ బీసీ మహిళగా అత్తమ్మకు వచ్చింది. ఈసారి కూడా అది 3 times ఇక లేడీస్కే వచ్చింది. ఇక నేను నిలవాల్సి వచ్చింది. అత్తమ్మ ఏజ్ వయసు రీత్యా ఇక నాకు వచ్చింది అవకాశం. బేలరన్న సపోర్ట్ తోటి, మా సార్ ఎంకరేజ్మెంట్ తోటి, అందరూ అన్ని వార్డు కౌన్సిలర్ హెల్ప్ తోటి ఈసారి వచ్చిందండి అవకాశం. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కొద్దిగా కాంపిటీషన్ ఉంది. అయిందాక ప్రమాణ స్వీకారం అయిందాక చాలా టెన్షన్ ఉండేది. బేలరన్న అందరూ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు అందరి సహకారంతో ఈ అవకాశం వచ్చిందండి. చాలా టెన్షన్ అయినా. మీ అత్తగారు అంటే దీన్ని బట్టి చూస్తే మీ ఇంట్లో రాజకీయ ఓనమాలు ఎప్పటి నుంచో జరుగుతుంది. 25 years చూస్తూనే ఉంటున్నారు. సో అంటే మీరు అంటే వెయిట్ చేసేదా? నేను కూడా ఏదన్నా రేషన్ షాప్, నేను రేషన్ డీలర్. అట్లా పాలిటిక్స్ లో బయటికి రాకపోయేది నేను. ఇప్పుడు అవకాశం వచ్చింది. చైర్మన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే వస్తుందని ఆశ ఉంది కానీ అలా అనుకోకుండా. సో 25 years నుంచి అని మీరు రాజకీయం చూస్తున్నారు కదా మేడం. మీ ఇంట్లో చర్చలు, జెండాలు, పార్టీలు, మంచి చెడు, ఓటమి, గెలిపి అన్ని చూస్తున్నారే. మీ రోజు ఈ టైంకి మీ దగ్గరికి ఈ టైం వస్తుందని అనుకున్నారా ఎప్పుడన్నా? లేదండి, అసలు ఎప్పుడు అనుకోలేదు. సడన్ గా అంటే మళ్ళీ 3rd time కూడా లేడీస్కే వస్తుంది మా వార్డులో అని ఎక్స్పెక్ట్ చేయలేదు. చైర్మన్ రిజర్వేషన్ కూడా జనరల్ మహిళకే వచ్చింది. అది బాగా కాంపిటీషన్ ఉంది. బేలరన్న సపోర్ట్ తోటి, అందరి సహకారంతో. అంటే మీరు ఈసారి మీరు నిలబడతాని ప్రయత్నం చేసారా, లేకపోతే మీ అత్తగారి దగ్గర నుంచి మీరు లాగేసుకున్నారా? లేదండి, అత్తమ్మ ఇప్పుడు 75 years, ఇంకా కొద్దిగా మాట్లాడాలన్నా తిరగాలన్నా ఇబ్బంది, అలా రావాల్సి వచ్చింది. అంతేనా? అంటే ఫస్ట్ లో మీకు ఈ విషయం చెప్పినప్పుడు మేడం, మీ ఇంట్లో అన్న బాలన్న మీతో చెప్పినప్పుడు మీరు నిలబడాలి, చైర్మన్ రేస్ లో కూడా మనం ఉండాలన్నప్పుడు భయమైందా? ఇంట్రెస్ట్ అంటే ఇక తప్పదు, మనం ఈ రాజకీయాలు కంటిన్యూ చేయాలి కదా. భయం అనిపించిందా మేడం? కొద్దిగా ఈ స్పీచ్లు అంటే అలవాటు అయిపోయింది. తిరిగిన ప్రచారం 1 week టైమే ఉంది కానీ మంచిగా అందరు మా వార్డులో లేడీస్ బాగా బాలనంటే 2 times గెలిచిన. మళ్ళీ ఈసారి కొద్ది టెన్షన్ ఉండే, అవతల క్యాండిడేట్ ఇట్లా ప్రచారం చేయడం, 2 times వాళ్ళకే వేసారు కదా, మమ్మల్ని గెలిపించండి అట్లా కొద్ది టెన్షన్ ఉండేది. కానీ మంచి మెజారిటీ, చాలా ప్రేమ చూపించారు, అభిమానం లేడీస్. అన్ని వార్డులలో కూడా, మా వార్డు ఒకటని కాదు, అన్ని వార్డులలో చాలా భారీ మెజారిటీతో. మా వార్డులో అయితే అన్ని వార్డులు కూడా. మొన్న మహిళా దినోత్సవం జరిగింది. ఆ సందర్భంగా ఆల్మోస్ట్ మీరు చాలా వార్డులు తిరిగినాలి, చాలా మహిళా కార్యక్రమాల్లో పాల్గొనాలి. అక్కడ మేబీ ఆల్మోస్ట్ మీకు చాలా ఘన స్వాగతం లభించినారు కదా. అవునండి. ఎలా అనిపించింది ఆ ఫీలింగ్ మీకు? లేడీస్ అంతా ఈసారి 26 members లేడీ కౌన్సిలర్ కదా, చాలా హ్యాపీ అనిపించింది. బేలారన్న కూడా ఎక్కువ లేడీస్ కి ప్రిఫర్ ఇచ్చి ఏ ప్రోగ్రామ్స్ చేసినా కూడా చాలా బాగా అభిమానం. మీరాలు కూడా లేడీస్ చాలా ప్రోగ్రామ్స్ చేసిరు. అట్లా అందరూ మళ్ళీ అన్నని గెలిపించుకోవాలి. నేను స్పీచ్ లో కూడా చెప్పిన. సో ఏం చెప్పదలుచుకుంటుంది ఈ సందర్భంగా మీరు కూడా ప్రజలకు అండ్ కౌన్సిలర్లకు, మీ ప్రజాప్రతినిధులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సందర్భంగా? ఏంటండి, ఇప్పుడు మన మీద నమ్మకంతో గెలిపించారు ప్రతి వార్డులో ఓటర్స్ కాబట్టి మనం కూడా ఆ నమ్మకం ఉంచి ఎప్పుడు ప్రజల దగ్గరికి తిరుగుకుంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని, ఇప్పుడు పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ కూడా రన్నింగ్ ఉంది కాబట్టి అందరూ ప్రతిరోజు, మేమైతే ఇప్పుడు 10 వార్డుల వరకు తిరిగినాం. ఇంకా June 2 కంప్లీట్ చేయాలి 48 wards.
అందరూ కొద్దిగా శ్రద్ధ పెట్టి ఇప్పుడు చేస్తేనే మంచిగా ప్రజలకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, వాటర్, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి అన్ని చేస్తేనే మళ్ళీ ఫ్యూచర్ లో కూడా మళ్ళీ మళ్ళీ గెలవడానికి ఏదైనా మిర్యాలగూడ డెవలప్ కావాలంటే కౌన్సిలర్ అందరూ కొద్దిగా కష్టపడాలి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది వరకు ఈ 10 years నుంచి, ఇది 1 year నుంచి కౌన్సిల్ కూడా లేదు కదా. ఏం సమస్యలు అంటే బాగా మీ దృష్టికి వచ్చినాయి మేడం మిర్యాలగూడ? డ్రైనేజ్ మెయిన్, ఈ వాటర్ ప్రాబ్లం ఎక్కువ, డ్రైనేజ్ 10 వాటర్లు అయితే మెయిన్ అదే ఉంది. ఎప్పటికప్పుడు మీ కమిషన్ సారు మేము తిరుగుతున్నాం, అన్ని నోట్ చేసుకున్నాం. ఇప్పుడు బడ్జెట్ ప్లానింగ్ లో కూడా అన్ని కొన్ని ఓకే చేసినాం, అన్ని ఓకే అయితే ఇంకా చాలా చేంజ్ అండి. ఇదివరకు ఇప్పటికి చాలా చేంజ్ ఉంది. ఒక్క నెలలోనే తెలుస్తుంది అందరికి. అంటే నేను ప్రధానంగా ఏమంటున్నంటే, మీరు కౌన్సిలర్ గా మీ వార్డు వేరే, ఇప్పుడు చైర్మన్ గా మీరు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మిర్యాలగూడలో ప్రధానంగా మీరు గమనించిన సమస్యలు ఏంటి? ఇవేండి, ఎక్కువ వాటర్, మెయిన్ డ్రైనేజ్. ఎక్కడ పోయినా కూడా చెత్త బండి వస్తుంది, కానీ కొద్దిగా ఇంకా అవేర్నెస్ రావాలి జనాలలో. కొద్దిగా అందరూ మార్నింగే పనులలో పోవడం, వాళ్ళు బిజీలో అట్లా కొద్దిగా మేము చెప్తున్నా, కొద్దిగా అర్థం చేసుకుని చాలా చేంజ్ వచ్చింది మున్సిపాలిటీ. మా స్టాఫ్, వీళ్ళు పనిచేసే వాళ్ళు కూడా, లేబర్ వీళ్ళు కూడా చాలా చేంజ్ వచ్చింది. చేస్తారు, కరోనా అప్పుడు కూడా చాలా బాగా చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము మాట ఇచ్చినాము. ఏమంటే సాలరీస్ కూడా ఇదివరకు కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది ఉండే, సార్ బేలారన్న, బాల సార్ అందరూ సెటిల్ చేస్తామని ఓకే చేసినాం, మాట ఇచ్చినాం. నమస్తే. నమస్తే అన్నగారు. దాదాపు 25 సంవత్సరాల రాజకీయ చరిత్ర, 3 సార్లు కౌన్సిలర్ గెలుపు చరిత్ర, ఎట్లా సాధ్యమైందన్న? ముందుగా ఎస్టీవీ ప్రేక్షకులకు, మీడియా మిత్రులకి, మీ యాజమాన్యాన్ని కూడా ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచే రాజకీయాల్లోకి ఉన్న. 10th క్లాస్ నుంచే నేను హై స్కూల్ దశ నుంచే క్లాస్ సిఆర్గా రాజకీయ ప్రవేశం చేసిన. కంటిన్యూషన్ ఇంటర్మీడియట్లో ఎన్ఎస్ఐ ఆర్గనైజర్గా, డిగ్రీలో ఎన్ఎస్ఐ ఆర్గనైజర్గా, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత యూత్ కాంగ్రెస్లో పనిచేయడం జరిగింది. యూత్ కాంగ్రెస్లో దాదాపుగా 9 సంవత్సరాల వరకు చేయడం జరిగింది, అన్ని వివిధ హోదాలలోనే. ఆర్గనైజర్ కంటే ఫస్ట్ జనరల్ సహాయ కార్యదర్శిగా పనిచేయడం, తర్వాత క్రమంలో కార్యదర్శిగా, తర్వాత క్రమంలో నేను జిల్లా ఉపాధ్యక్షునిగా ఉండడం జరిగింది. తదనంతరం డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా నేను ఇప్పుడు ప్రజెంట్ బాధ్యతలతో ఉన్నా. దాన్ని చేసుకుంటూ ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో కూడా బాగా వృత్తంగా తిరగడం జరిగింది. 2 సార్లు కౌన్సిలర్గా నిలబడ్డం. అంటే నాకు అవకాశం రాక లేడీ రిజర్వేషన్లు అవ్వడం వల్ల మదర్ని పెట్టినాం. మదర్ని కూడా భారీ మేరతో గెలిపించుకోవడం జరిగింది. తర్వాత క్రమంలో సేమ్ ఇదే టైప్లో మళ్ళీ కూడా లేడీ జనరల్ కావడం, రిజర్వేషన్ చైర్మన్, ఇంకా వార్డు కూడా లేడీ కావడం వల్ల బీఈడీ అయిన మా భార్యను నేను రాజకీయ రంగ ప్రవేశం చేయించాలనే ఉద్దేశంతో చైర్మన్ కావాలనే ఆశ ఫస్ట్ నుంచి ఉన్నది. మనసులో ఉంటుంది. మనం రాజకీయం చేస్తున్నాం, కౌన్సిలర్గా ఉన్నాం, వివిధ హోదాల్లో వ్యక్తులని చూస్తూ ఉంటాం కనుక అది కూడా ఒకసారి చేస్తే బాగుంటుందనే ఆశయంతో మనం ముందుకెళ్ళినాం. అవన్నీ కూడా కాలక్రమేణా రాజకీయ పెద్దలైతేనేమి, స్థానిక ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఎమ్మెల్సీ మరియు ఎంపీ గారు, పెద్దలు జానారెడ్డి గారి ఆశీస్సులతో కూడా మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పటివరకు కూడా అదే చేసినాం. అదే పాటు మాతో పాటు ఉన్న సన్నిహితులంతా, కౌన్సిలర్లు అందరూ కూడా నాతో పాటు చదువుకొని చైల్డ్హుడ్ కాంచి నాతో పాటు ఉన్న స్నేహితులు కూడా చాలామంది కౌన్సిలర్ కావడం. మనం 25 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ ఇంట్లోనే పొలిటికల్గానే ఉండడం వల్ల, కౌన్సిలర్గా ఉండడం వల్ల కూడా కొంత వార్డులలో బలంగా మనం ఒక క్యాడర్ని ఏర్పాటు చేసుకోవడం, దానికి మన శాసనసభ్యులు కానీ గతంలో ఉన్న నాయకులందరూ కూడా మనకి సపోర్ట్ చేయడం వల్ల అది కంటిన్యూషన్ చేస్తూ మన యొక్క క్యాడర్ని పెంచుకుంటూ ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ని, మా భార్యని నిలబెట్టడానికి, మా మిస్సెస్ని ఇక్కడ కూర్చోబెట్టడానికి నాకు అన్ని విధాలు కూడా కలిసి వచ్చిందని కూడా చెప్పాలి. ఇది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని కూడా చెప్తా ఉన్నాను. ఈ ప్రాంతీయ పార్టీలలో ఇలాంటి సాధ్యం కాదు.
ముందే వాళ్ళు ఒక డిసైడ్ చేస్తారు, ఆ డిసైడ్మెంట్నే పోతా ఉంటది. కానీ బడుగు బలహీన వర్గాలకి రావడం అనేది అంత జనరల్ సీట్లో బడుగు బలహీన వర్గాలకు రావడం అనేది మామూలు విషయం కాదు. మనకున్న గౌరవం, మనం చేసి ఇప్పటివరకు చేసిన వర్క్, మన కష్టపడ్డ తత్వాన్ని చూసి పార్టీకి మనం అవసరం అని అదే ఉద్దేశాన్ని అధిష్టానం కూడా గుర్తించి మాకు మున్సిపల్ చైర్మన్ పదవిని ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఆసరాగా చేసుకొని అడ్డగోలుగా చేయడం కాకుండా మన మిర్యాలగూడ పట్టణంలో జనరల్ సీట్లో మనకి ఇచ్చినందుకు ఆ గౌరవాన్ని, ఆ గుర్తింపుని తెచ్చుకొని ప్రజలకి ఎల్లవెల్ల అన్ని సమయాలలో అందుబాటులో ఉంటూ మిర్యాలగూడ పట్టణాన్ని అభివృద్ధి పరచడానికి ముందుకు వెళ్తూ పెద్దలు చెప్పే సలహాలు సూచనలు, మిర్యాలగూడ పట్టణంలో మేధావుల యొక్క సలహా సూచనలని, రకరకాలుగా వ్యక్తుల అభిప్రాయాలను కూడా తీసుకొని మనం ముందు పోవాలనే ఉద్దేశంతో మిర్యాలగూడలో ప్రధానంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా, ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా మున్సిపల్లో ఉన్నాం. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ ప్రాబ్లం ఉందనేది కూడా మనకు కొంచెం అవగాహనతో ఉన్నాం. ప్రతి వార్డులో కూడా మనం ఒక క్యాడర్ని తయారు చేసినప్పుడు అక్కడ ఉన్న సమస్యల్ని మన వాళ్ళ ద్వారా, అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉన్న సమస్యల్ని మనం ఎప్పుడు కూడా వెలుగెత్తి ఆడ పాయింట్అవుట్ చేసుకుంటూ ప్రతిపక్ష పదవిలో ఉండి కూడా ఎన్నడూ కూడా వెనుకంజ వేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఆ సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రభుత్వం ద్వారా అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడం కూడా మాకు అది ఒక అనుభవంగా ఇప్పుడు ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మనకి దాదాపు 2 సంవత్సరాలు అయింది. అదే కంటిన్యూషన్లో ఇప్పుడు మనకి మున్సిపల్ కూడా మనం మున్సిపాలిటీ పీఠాన్ని కూడా మనం అధిరోహించున్నాం. మనకు ప్రభుత్వం ఉంది కనుక సైమల్టేనియస్గా మనం ముందుకు పోవడానికి పనికొస్తుంది. ఏ అభివృద్ధి ఫలాలు కావాలన్నా కూడా దాదాపు ఇప్పుడు మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 93 లక్షలు దాదాపుగా యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అభివృద్ధి పనులలో అది బాగా అది నడుస్తుంది. దాదాపుగా 16 కోట్ల ప్యాకేజీలు ఒక 2 డ్రైనేజీల విషయంలో కానీ, సీసీ రోడ్ల విషయంలో కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 10వ తరగతి నుంచే రాజకీయం చేసిరంటే మేబీ నేను ఇంటర్వ్యూ చాలా జాగ్రత్త చేయాలని డిసైడ్ అయ్యాను. మీతో చెప్పన్నా చేసి ఉండొచ్చునా? నేను ఒక 200-300 ఇంటర్వ్యూలు చేసిన, ఎమ్మెల్యేలు చేసిన, మినిస్టర్లు చేసిన, స్టేట్ లీడర్ చేసిన. వాళ్ళందరినీ చేసినప్పుడు నా మైండ్లో ఎలాంటి జరుగు రాలే. కానీ మీరు 10th క్లాస్ నుంచి రాజకీయం చేస్తున్నాగానే నేను నా క్వశ్చన్ పేపర్ మార్చేసిన నా మైండ్ సెట్లో. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ వర్గం అన్నా? బిఎల్ఆర్ గారి వర్గమా, జానారెడ్డి గారి వర్గమా? కాంగ్రెస్ పార్టీని. అది కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా జిల్లాలో మంచి చెడులు మిర్యాలగూడ పట్టణ ప్రాంతంలో మొత్తం ఎప్పుడు కూడా జానారెడ్డి గారు ఏది కూడా ఆలోచించి మంచి చెడులు అన్ని అర్థం చేసుకొని ఎవరైతే క్యాడర్ని కాపాడతారో, ఎవరైతే పార్టీని కాపాడతారో వారిని దృష్టి పెట్టుకొని వాళ్ళ గురించి, వాళ్ళ డెవలప్మెంట్ గురించి వాళ్ళకి సలహా సూచనలు ఇవ్వడం పెద్దలు జానారెడ్డి గారికి ఫస్ట్ నుంచి ఉన్న వెన్నతో పెట్టిన విద్య. ఎవరు పెడితే ఎన్నో రకరకాలుగా చెప్తా ఉంటారు, అన్ని కూడా వింటాడు. ఏదైతే పార్టీకి పనికి వస్తుందో, ఏదైతే క్యాడర్ని కాపాడుకుంటారో అనే వ్యక్తిని చూసి పార్టీలో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పార్టీని ముందుకు తీసుకుపోతూ వారి యొక్క అభివృద్ధిని కూడా అంచనా వేస్తూ ముందుకు తీసుకోవడం ఆయన ఏమంటారు అంజ వేసిన చెయ్యి అయింది. అంతే అంట. అంటే మీరు మిర్యాలగూడెంలో ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ గా సీట్ల పేరుకే నామమాత్రంగా కూర్చున్నారు తప్ప అధికారం పెత్తనం అంతా కూడా బిఎల్ఆర్ గారి. గట్టిగా మాట్లాడితే మీరు బిఎల్ఆర్ గారి బినామీ. అంటే బత్తుల లక్ష్మారెడ్డి గారిని కామన్గా రకరకాలుగా రాజకీయ దురంధరులందరూ కూడా వాళ్ళ యొక్క పెత్తనం సాగట్లేదనే ఉద్దేశంతో రకరకాలుగా రూమర్స్ వస్తూ ఉంటాయి. ఆ రూమర్స్ని మనం ఎప్పుడు కూడా తక్కువ చేయొద్దు, తప్పు అని కూడా అనొద్దు. ఎందుకంటే ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంటుంది, ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ నేను బత్తుల లక్ష్మారెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందుకే నేను ఆల్రెడీ రాజకీయాల్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నా. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి అనుచరునిగా కూడా కొన్ని రోజులు పనిచేసినాం. పెద్దలు జానారెడ్డి సూచనలతోటే మినిస్టర్గా ఉన్నప్పుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా అదే విధంగా వర్క్ చేసి వారు ఎంపీ చేయడానికి మేము ఏ పార్టీ ఇక్కడ నిర్వీర్యంగా ఉన్నప్పుడు కూడా బలంగా కొట్లాడి మేము ఎంపీ చేసేయడానికి కూడా కృషి చేస్తున్నాం. భాస్కర్ రావు గారు కాంగ్రెస్ లో ఉండి బీఆర్ఎస్ పోకముందు ఆయనతో పాటు పోకుండా అట్నే ఉండి మేము కాంగ్రెస్ పార్టీని
కాపాడుకుంటూ ఉన్నాం. ఉమ్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు కూడా విపరీతంగా అంటే ఎలాంటి స్ట్రగుల్ వచ్చినా కూడా భయపడకుండా అట్నే ఉన్నారు. బత్తుల లక్ష్మారెడ్డి గారు పొలిటికల్కి రాకముందుకే నేను మిర్యాలగూడ మున్సిపాలిటీని నిర్వీర్యం చేస్తా ఉంటే భాస్కర్ రావుకి అందరికి తెలంగాణ గవర్నమెంట్ ఉన్నా కూడా ఉమ్, ఎదురొడ్డి నేను మున్సిపల్ ఎలక్షన్లో జరుగుతున్న అవినీతిని అన్యాయాన్ని ఉమ్, బైఫర్కేట్ చేసే విధానంలో లోపం ఉందని చెప్పి నేను హైకోర్టుకు కూడా పోవడం జరిగింది. ఉమ్, హైకోర్టుకు పోయి నేను స్టే తీసుకురావడం జరిగింది. అప్పుడు దాదాపుగా నేను హైకోర్టులో స్టే తెచ్చినప్పుడు స్టేట్ ఎలక్షనే 6 నెలలు ఆగింది. ఉమ్, 19 జూలైలా కావాల్సిన ఎలక్షన్ ఉమ్, 2020 జనవరి 18కు ఎలక్షన్, అంటే దాదాపు ఒక 6 నెలలు. ఉమ్, ఉమ్, ఆ విధంగా మేము ప్రతి ఒక్క ఇష్యూల మిర్యాలగూడలో ఉమ్, అధికార పార్టీకి డి అంటే డి అని కొట్లాడడం జరిగింది. ఉమ్, ఆ విధంగా మేము ముందుకు పోవడం వల్ల దాన్ని చూసి బిఎల్ఆర్ గారు ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే మేమే అతనికి అంటే ఎమ్మెల్యే గారికి ఉమ్, రాజకీయ అనుభవాలు లేపి ఇట్లుంటది అట్లుంటది మీరు కూడా వస్తే బాగుంటది అంటే మాకు ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల ఉమ్. అంటే పెద్ద మిర్యాలగూడెంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ దిక్కుమొక్కు లేదా? దిక్కుమొక్కు లేకుండా ఆ ఏ రోజు దిక్కు లేకపోతే బిఎల్ఆర్ గారు వచ్చి ఇప్పుడు మిర్యాలగూడ కాంగ్రెస్ ఆ రోజు మరి మీరేం చేసిరన్నా అంటే ఆ రోజు మేము ఉన్నాం కదా, ఉన్నామంటే అప్పుడు పెద్దలు జానారెడ్డి గారేమో సాగర్ నియోజకవర్గంలో వారు ఉంటుండే, అధికారంలో లేము. పార్టీ ఉంది, పార్టీ క్యాడర్ ఉంది, అంతా ఉంది, పార్టీకి బలం ఉంది, కానీ సరైన నాయకులు లేక ఆ రోజులలో ఈ రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా ఖర్చుతో కూడుకున్న ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్న పరిస్థితులు ఉంటేనే పార్టీని ఎప్పుడైనా క్యాడర్ ని లాక్కపోవడానికి ఉంటది. అలాంటి పరిస్థితుల ఇక్కడ భాస్కర్ రావు రాజకీయ చరిత్రతను చూసి ఆయనకున్న అనుభవం చూసి అందరు చాలా మంది లీడర్లు రావడానికి ఉన్నా కానీ బ్యాక్ అయిపోయేది, భయపడేది. ఈయనకు 40 సంవత్సరాల చరిత్ర ఉన్నది, ఈయన తట్టుకోవడం కష్టం అన్న ఉద్దేశంతో చాలా రకరకాలుగా పరిస్థితులు ఉండే. వాటన్నిటిని కూడా మేము ఎదురొడ్డి మేము ధైర్యంగా ఇట్లా కొట్లాడుకుంటూ మాకు ఆర్థిక వనరులు సమకూర్చే లీడర్ ఒకటి కావాలి, ఎంతున్నా కూడా రాజకీయంగా మనం ఎదుర్కోవాలంటే ఆర్థికంగా బలంగా ఉంటేనే మనం ముందుకు పోతామనే ఉద్దేశంతో బిఎల్ఆర్ గారిని మాట్లాడి చేసి తనకి ఒక నమ్మకాన్ని అంటే మేము చేసే ఉద్యమాన్ని చూసి ప్రతిపక్షంగా మేము ఏ విధంగా కొట్లాడతామని చూసి ఆ నమ్మకంతో మమ్మల్ని ఆయన ముందు తీసుకురావడం జరిగింది. మేము ఆయన తీసుకొచ్చుకొని ఆయన నిలబెట్టాం. కానీ ఆయన ఏ రోజు కూడా పార్టీ లైన్లోనే ఉన్నాడు, కానీ ఇది అది అనకుండా ఎప్పుడు కూడా మాకు అన్ని రకాలుగా సపోర్ట్గా చేసిండు. అదే విధంగా మేము ఎమ్మటే అదే అతన్ని పొలిటికల్ తీసుకొచ్చే టైంలోనే 2020లో ఎలక్షన్ రావడం జరిగింది. ఆ ఎలక్షన్లో బిఎల్ఆర్ చేసే సేవా కార్యక్రమాలకి పబ్లిక్ ఆకర్షణలు కావడం, అంటే మేము ఇంత చేసినా కూడా కొద్దిగా రాజకీయంగా కొన్ని ఎత్తుగడలలో కొద్దిగా మా వయసు అంటే సరిపోలా, అట్లా వెనకబడడం వల్ల కొద్దిగా మేము పోయినసారి చైర్మన్ పదవి వచ్చేది ఉండే. ఆ రోజు చైర్మన్ వాళ్ళైనా కూడా కాంగ్రెస్ పార్టీనే మిర్యాలగూడ పబ్లిక్ మొత్తం ఆదరించింది. సో అంటే మీరు ఒక విషయం క్లారిటీ ఇక్కడ అంటే మీరే ఒప్పుకోరు డైరెక్ట్గా ఇప్పుడు ఇది అంటే ఇది చాలా నియోజకవర్గం కాదు, టోటల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య ఒకటి బరాబర్ ఉంది. యాజ్ ఏ సీనియర్ నాయకులుగా మీరే చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీలో భుజాలు కాయలు కాసేటట్టు జెండా మోసేటోళ్ళని వదిలేసి డబ్బు సంచులు పట్టుకొని వచ్చిన వాళ్ళకు సీట్లు ఇస్తారా మీ కాంగ్రెస్ పార్టీలో? డబ్బు సంచులు పట్టుకొని వచ్చే సీట్లు ఇచ్చుంటే కదా మీరు చెప్పారు కదా, ఆర్థికంగా బలంగా ఉన్న మనిషి కావాలని బిఎల్ఆర్ గారు డబ్బు సంచులు ఆయన కాడ ఎక్కువనే తీసుకొచ్చిరా. మేము డబ్బు సంచులు ఆర్థికంగా ఎక్కువనని కాదు, రాజకీయంగా ఆయనకు అనుభవం లేదు, రాజకీయ ఆలోచన ఆయనకు లేదు. రాజకీయ ఆలోచన లేకున్నా కూడా బత్తుల లక్ష్మారెడ్డి గారు అప్పటికే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండే రకరకాలుగా. అంటే మనిషికి ఇప్పుడు అయ్యప్ప పూజలు చేస్తూ ఉంటే అన్నదానాలు చేయడం, ఇప్పుడు సోషల్ యాక్టివిటీస్, ఎండాకాలం కొంతమంది ఇప్పుడు ఊకే యాక్సిడెంట్లు అయి చాలా మంది చనిపోతా ఉన్నారనే ఉద్దేశంతో ఆ రోజు హెల్మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్నే టెంపుల్స్ అన్ని గుళ్ళు గోపురాలు కడతా ఉంటే వాళ్ళు అంటే ఈయన సేవా కార్యక్రమం చేసారు. ఎవరు కూడా వ్యక్తిత్తులు ఎట్లుంటారంటే ఎవరన్నా ఏదన్నా సాయం చేస్తారంటే మనకు కూడా ఏదైనా సాయం చేస్తేమో మనం ఈ కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో చాలా మంది వస్తూ ఉంటే అతను కూడా గుళ్ళు ఈయన అయ్యప్పలు చేస్తూ ఉంటే అట్నే ఏదో విలేజ్ల చుట్టుపక్కల ప్రాంతాలు ఆయన స్వతహాగా దామచెల్లల ట్రాన్స్పోర్ట్ లారీ ట్రాన్స్పోర్ట్ ఉండే.
మిర్యాలగూడ దామర్చలలో ఎక్కువ పరిచయాలు ఉండే. ఈ క్రమంలో ఒకరికి వచ్చి టెంపుల్స్లలో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటే సోషల్ యాక్టివిటీస్ అంటే ప్రజలకు ఏదైతే అవసరం ఉందో పిల్లలకు, చదువుకునే పిల్లలకు కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా వాళ్ళకి స్కూల్ నుంచి రాకున్నప్పుడు వాళ్ళు చదువుకోవడానికి స్టడీ అవర్స్లో పోతుంటే కూడా స్నాక్స్ ఇవ్వడం, పేద పిల్లలు ఏదైనా ఉన్న గవర్నమెంట్ చదివే పిల్లలకు కూడా నోట్ బుక్స్లని, ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకి అది తర్వాత అది జరిగిన పార్ట్ ఆఫ్ అంటే అదంటే ఇప్పుడు మీరు చెప్పేది ప్రిపేర్ ఫర్ పాలిటిక్స్ ఎంట్రీ, అది తర్వాత కౌన్సిలర్ అయిన తర్వాతనే. ఇప్పుడు ఈశ్వర బంధం అని పెట్టింది పొలిటికల్ తర్వాతనే, అంటే ఆయన కౌన్సిలర్ అయిన తర్వాతనే. తర్వాత కళ్యాణ లక్ష్మి అని గవర్నమెంట్ కి సైమల్టేనియస్ గా వాళ్ళు ఇస్తా ఉండే కదా ₹1,00,000. దాన్ని కాకుండా కూడా ఇట్లా ఇచ్చేదానికన్నా కూడా వాళ్ళకి భోజనాలు పెట్టాలి ఆడపిల్ల పెళ్లికి అనే ఉద్దేశంతో దాదాపుగా ఒక ₹20,000 దాకా, అంటే బియ్యం, కిరాణం, ఒక 300 మంది 250 మంది భోజనం చేసే సదుపాయాల్ని ఇవన్నీ కూడా కౌన్సిలర్ అయిన తర్వాతనే ఇచ్చిండు. అంతకుముందు ఇవ్వలే, ఇప్పుడు బంద్ చేసిండు. ఇప్పుడు ఏమైనా రన్నింగ్లే ఉంది. ఇప్పుడు అంటే ఈశ్వర బంధం రన్నింగ్లే ఉంది. ఏదైనా సహాయ సహకారాలు కానీ ఇట్లా ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి చేసిన ఈ బంద్ కాలే. అవన్నిటిని కూడా గతంలో వాళ్ళ మదర్ చనిపోయింది, ఫాదర్ చనిపోయారు. 1 year ఫాదర్ చనిపోయిన తర్వాత 1 year అంటే వాళ్ళ కుటుంబం 1 year దాకా ఏది చేయొద్దు అనేది ఒకటి ఉంటుంది మన హిందూ సంప్రదాయం ప్రకారం. ఆ విధంగా వారు చేయడం బంద్ చేసారు. తర్వాత వాళ్ళ మదర్ చనిపోయినాక అది అట్నే కంటిన్యూషన్ అయింది. మళ్ళీ ఈ మధ్యకాలంలో కళ్యాణ లక్ష్మి అంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా కూడా ఈ కార్యక్రమాన్ని కూడా మళ్ళీ ఈ అతి త్వరలో, అంటే రేపు ఉగాది అనుకున్నాం, దసరాకు కానీ ఈ మధ్య కాలంలో అది కూడా స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తారు. ఎలక్షన్ అని ఏముంటది, ఎలక్షన్ ఉంటది కామన్ గా. అంటే ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక ఆయన ఇప్పుడు ఏది చేసినా కూడా ఎలక్షన్ కోసమే, మళ్ళా ఓట్ల కోసమని అంటారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ రకరకాలుగా ఎలక్షన్లు అయినాయి. ఏ ఎలక్షన్లు ఏమైనా కూడా ప్రజల కోసం ఆలోచన చేస్తుంది. ఇప్పుడు అప్పుడేమో ఏ కార్యక్రమం పెట్టినా కూడా రికార్డెడ్ లేదు. ఇప్పుడు ఏది ఉన్నా కూడా రకరకాలుగా, ఇప్పుడు మీడియా మిత్రులు మీరున్నారు, ఇది ఎందుకు చేస్తుందని, అదెందుకు చేస్తుందని, ఏదో ఆలోచనతోటే ఉందని, ఇది ముందే ఊహించి చేస్తున్నారని రకరకాలుగా ఆ ఆలోచన విధానంతో ఉంటారు కనుక కొన్నిటిని మనం తప్పని పరిస్థితుల ఫోకస్ కాకుండా ఏ రోజు కూడా ఆయన ఫోకస్ చేయాలనే ఉద్దేశం లేకుండా గతంలో కూడా మేమేం చేస్తున్నాం అంటే రాజకీయంగా మనం ఎవరు ఏం చేయకుండా ఒక ₹10 ఇచ్చి రకరకాలుగా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. ఇన్ని రకాలుగా చేసుకుంటూ మనం ఏదో ఒకటి చేయకుండా బాగుండదు అనే ఉద్దేశంతో మేము కూడా పక్క ఉన్న క్యాడర్ మేము అందరం కూడా జర ఎంకరేజ్ చేసి మీడియాలో రావడానికి మేము ప్రయత్నం చేసినాం. అదే విధంగా ముందుకు తీసుకెళ్ళిన టీచర్స్ కానీ కరోనా టైంలో కానీ ఆనందం మందు తెచ్చుకోవడంలో కానీ, మున్సిపల్ కార్మికులకు సేవ చేయడం కానీ, మున్సిపల్ కార్మికులు నైట్ మొత్తం పని చేస్తూ ఉంటే కరోనా టైంలో కూడా వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని కానీ రకరకాలుగా చేసుకుంటూ కూడా ఇవన్నీ కూడా కౌన్సిలర్ గా ఉన్నప్పుడే చేసిండు. అదే కంటిన్యూషన్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఇప్పుడు బహిర్గతంగా కాకుండా కూడా ఏదో విధంగా సేవ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. సో మొన్న జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో మరి ముఖ్యంగా మీ మిర్యాలగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్ సీట్లు కానీ చైర్మన్ సీట్లు కానీ హైదరాబాద్లో బిఎల్ఆర్ గారు లక్షల కోట్లకు బేరాలు పెట్టుకుంటా అమ్ముతుందని చెప్పేసి భాస్కర్ రావు సిద్ధార్థ గారు చెప్పడం జరిగింది. సో మీ చైర్మన్ సీటు ఎన్ని కోట్లకు కొనుక్కున్నారు? నేను నీకు ఇంతకుముందే మీకు చెప్పిన ఇది కాంగ్రెస్ పార్టీలనే సాధ్యం అని చెప్పిన. ఏమని చెప్పిన, బడుగు బలహీన వర్గాలకు కానీ ఎంత కింది స్థాయివాడు కానీ ఎక్కడికైనా రావచ్చు అనే ఉద్దేశం ఒక కాంగ్రెస్ పార్టీలోనే నడుస్తుంది. నేను కింది స్థాయి నుంచి వచ్చిన మిర్యాలగూడలో పబ్లిక్ మొత్తానికి తెలుసు. పట్టణంలో నేను ఒక గుమస్తాగా ఒక రేషన్, ఇప్పుడు మా మేడం కూడా మేము రేషన్ షాపు జీవనం గడుపుతాను. ఆ విధంగా 7 దాకా వచ్చినాం. డబ్బు సంచులతో అంటే నాకు రాదు. నాకన్నా 10 మంది చాలా మంది ₹1,00,00,000 పెట్టి ప్రచారం చేసుకోరు అమ్మకాలని. అదే జరిగి ఉంటే నాకు రాదు. ఫస్ట్ జనరల్ సీట్ లో మిర్యాలగూడలో ప్రముఖ వ్యాపారవేత్తలు రకరకాల మంది పెద్ద పెద్ద బిలియనర్స్ ఉన్నారు. మిలియనర్స్ కాదు, బిలియనర్స్ కూడా ఉన్నారు. వ్యాపారానికి సంబంధించితే నేను మీ గురించి ఎంక్వైరీ చేస్తే బాలన్న దగ్గర కూడా చాలా కోట్ల డబ్బు ఉంది. రేషన్ షాప్ నడిపి దాదాపు బ్లాక్ దందా బాగా జరిపి బిఎల్ఆర్ గారికి బినామీగా ఉండి రేషన్ బియ్యాన్ని బ్లాక్ దందాలో బాగా అమ్మేసి డబ్బు బాగా సంపాదించి ఆ డబ్బుతోనే ఇలా మున్సిపల్ చైర్పర్సన్ కొనుక్కున్నారు మీరు. అంటే ఇది ప్రతిపక్ష అంటే ఇప్పుడు సిద్ధార్థ అన్నారు కదా, అవగాహన లేని మాటలు మాట్లాడదు పెద్ద. ఎందుకంటే
భాస్కర్ రావు గారికి చాలా అనుభవం ఉన్నది, రాజకీయ ఎత్తుగడలు బాగానే చేస్తారు. ఆయన ఎన్నడూ కూడా ఎవరిని కూడా కించపరిచినట్టు మాట్లాడలే. రకరకాల ఆవేశంలో ఏం మాట్లాడుంటాడు కానీ నేను ఎలాంటి దందాలు చేయలేదు. ఇప్పటి వరకు నేను రేషన్ షాప్ దందాలు చేసి ఉంటే ఈ రోజు వరకు నేను రేషన్ షాపు మెయింటైన్ చేస్తున్నా. ప్రజెంట్ ఇవాళ దాదాపుగా ఒక 1500 కుటుంబాలతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నా. 1500 కుటుంబాలు మిర్యాలగూడలో నా రేషన్ షాప్ పరిధిలో. ఎక్కడికైనా పోయి 1500 మంది రేషన్ షాప్ కుటుంబాలు అంటే ఈ మున్సిపాలిటీ కూడా నా రేషన్ షాప్ సంబంధించిన ఏరియాలోనే ఉంది. మీరు ఇక్కడ ఎక్కడికి పోయి బాలు రేషన్ షాపు ప్రజలకు ఏ విధంగా ఇచ్చేది, ప్రభుత్వం నుంచి వచ్చిన సరుకులను కానీ ఏ విధంగా పంచేది, ఈయన రేషన్ షాప్ తీసేదా లేదా అని మీరు ఒక్కసారి ప్రశ్నిస్తే 1500 మందిలా ఒక 50 మంది అన్నా కూడా నేను ఈ మున్సిపల్ చైర్మన్ పదవిని నేను వదిలేస్తా. ఛాలెంజ్ పక్కా రాసి పెట్టుకోండి. నేను దందా చేయలేదు, కష్టపడ్డా, పని చేసిన. మిర్యాలగూడ పట్టణంలో పెద్ద రేషన్ షాపు, దానితో నేను బయటకు వచ్చిన. మధ్య రియల్ ఎస్టేట్ చేసిన, వెంచర్లు వేసేది. కాకపోతే అధికారికంగా కాకుండా అనధికారికంగా గతంలో నడిచినాయి. ఇప్పుడేం కంపల్సరీ అన్ని నామ్స్ ప్రకారం నడుస్తున్నది. ఆ దందా చేసుకుంటూ రియల్ ఎస్టేట్ లా 2007-8 టైంలో బాగా రేజ్ అయింది. అదే కంటిన్యూషన్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళినాం. ఆ ముందుకెళ్తూనే ఈ స్టేజ్కి వచ్చినాం. అంటే ఫైనాన్షియల్ గా మనం మంచిగా బతకడానికి ఒకరిని మోసం చేసింది లేదు, ఇప్పటి వరకు ఒకరికి అన్యాయం చేసింది లేదు. వాళ్ళు ఇప్పటి వరకు అబద్ధం కూడా ఎన్నడూ చెప్పలేదు. పొలిటికల్ గింతున్నా కూడా ఉన్నది మొహం మీదే చెప్పేది. మిర్యాలగూడలో ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ, సరే మీ మాటకి వచ్చేసాం, మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రజల్లోకి దూసుకుపోతుంది, గట్టిపడుతుంది, బలపడుతుంది అని చెప్పుకోవడానికి ప్రధానమైన రీజన్ బిఎల్ఆర్ గారా, జానారెడ్డి గారా? అంటే పునాదులు వేసింది మాత్రం జానారెడ్డి గారు. దాన్ని అంటే ఒకళ్ళు ఇల్లు కట్టడం ఒక స్ట్రక్చర్ వేస్తాం. పునాదులు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా జానారెడ్డి గారు ఎక్కువ మోతాదులో మిరవడంలో దృష్టి పెట్టడం జరిగింది. అవన్నిటినీ స్ట్రాంగ్ గా ఉన్న క్రమంలో జానారెడ్డి గారు నమ్మి భాస్కర్ రావు గారిని ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. వారు జానారెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులన్నింటి కూడా నిర్వీర్యం చేసుకుంటూ ఈయన బీఆర్ఎస్ పార్టీకి ఆకర్షితులై ఏదో అభివృద్ధి చేస్తా, ఇంకేదో చేస్తా అని చెప్పి పెద్ద ఆయన్ని తక్కువ చూసుకుంటూ, తక్కువ చూపిస్తూ కూడా ప్రజలని మభ్యపెట్టి డైవర్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో గవర్నమెంట్ లేకున్నా కూడా మేము బత్తుల లక్ష్మారెడ్డి గారిని, రకరకాలుగా మినిస్టర్లు అందరినీ కూడా పెద్దలందరినీ సహాయసహాయాలు తీసుకొని బత్తుల లక్ష్మారెడ్డి గారిని తీసుకురావడం జరిగింది. అదే క్రమంలో మళ్ళీ నిర్వీర్యమైన కాంగ్రెస్ పార్టీ మళ్ళా బలం పుంజుకొని ఒక మంచి నాయకుడు వచ్చిండు, అందరినీ అర్థం చేసుకునే పరిస్థితి ఉందని చెప్పి అదే వెర్షన్ లో పబ్లిక్ పిలుపు మేరకే ఆ రోజు ఎవరికి టికెట్ ఇవ్వాలని రకరకాలుగా సందేహాలు ఉన్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన వాయిస్ని చూసే బత్తుల లక్ష్మారెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అదే దృష్టితోటి అందరు కూడా వన్ సైడ్ గా అంటే అట్లా కాంగ్రెస్ పార్టీ బలం గతంలో ఉన్న బలాన్ని మరింత రెట్టింపుగా ముందుకు రాగలిగింది. కానీ ఏడ కూడా కాంగ్రెస్ పార్టీ బలం పోలే, బలహీనంగాలే. అందులో ఇప్పటికి కూడా జానారెడ్డి గారి ప్రభావం ఉంటుంది. బలహీనంగా భాస్కర్ రావు గారు ఎట్లా గెలిచిరన్న? భాస్కర్ రావు గెలిచింది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలోనే, తర్వాత క్రమంలో వారు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకురు. అప్పుడున్న పరిస్థితులలో రకరకాలుగా కేసీఆర్ గారు చెప్పిన మాయమాటలు అందరు కూడా ఆకర్షితులై ఉండి మళ్ళీ కాంగ్రెస్ కేసీఆర్ గారు మాయమాటలు, అవును మాయమాటలు చెప్పి నేను అది చేస్తానని, ఇది చేస్తానని, నిరుద్యోగులకు అది ఇస్తానని, 3 ఎకరాల ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి, డబల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి, లేని ఉద్యోగాలన్నీ కల్పిస్తానని చెప్పి రకరకాలుగా చెప్పారు. పబ్లిక్ మొత్తం దాని మీద ఆకర్షితులయ్యారు. భాస్కర్ రావు గారు కేసీఆర్ గారి మాటలు విని ఇక్కడ మిర్యాలగూడెం ప్రజలు కారు ఓటేసి, కానీ భాస్కర్ రావు గారిని చూసి ఓటేయలేదా? భాస్కర్ రావు మీద అభిమానంతో ఏమేసింది లేదు. తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ కేసీఆర్ ని నమ్మే పబ్లిక్ మొత్తం కూడా వన్ సైడ్ గా వేయడం జరిగింది. అదే వేసినట్టయితే భాస్కర్ రావు గారిని చూసి వేసినట్టయితే నెక్స్ట్ ఎమ్మటే 6 నెలల్లో 1 year లో ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. భాస్కర్ రావు గారికి 30,000 మెజార్టీ వచ్చింది. మిర్యాలగూడ పట్టణంలో దాదాపు ఓన్లీ మిర్యాలగూడ మున్సిపాలిటీలో దాదాపుగా 15 నుంచి 18,000 పైచిలకు మెజార్టీ వచ్చింది. వారికి రెండోసారి గెలిచినప్పుడు 30,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
అదే మెజార్టీ మళ్ళా ఎంపీ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిలబడే టయానికి 7,000 మెజార్టీ. మిర్యాలగూడ నియోజకవర్గంలో 7,000 మెజార్టీ, 6,000 దాదాపుగా 6,000 చిల్లర మిర్యాలగూడ మున్సిపాలిటీలోనే వచ్చినాయి. అంటే మరి 30,000 ఓట్లు ఎడిపోయినాయి, 23,000 ఓట్లు ఎడిపోయినాయి. 30,000 ఓట్లు పోయి మళ్ళీ 7,000 మేము మెజార్టీ వచ్చినాం. అంటే దాదాపుగా 40,000 మంది ఒక సంవత్సరంలోనే మారారు కదా. కేసీఆర్ గాలి అట్లా నడిచింది, క్రమంలో కాంగ్రెస్ వీక్ గాలే. కాకపోతే పరిస్థితులను బట్టి రాజకీయంగా ప్రత్యర్థులని వీళ్ళు ఎంతసేపటికి కాంగ్రెస్ క్యాడర్ ని బెదిరియడం, తన గెలుపు కోసం ఎన్ని రకాలుగా టక్కుటమారాల ఇవన్నీ రకరకాలు ఉంటాయి కదా, ఆ ఎత్తుగడలన్నీ వేయడం. మీకు అసలు బీఆర్ఎస్ అంటే ఏమో కోపం ఉంటుంది అన్న. అంటే నేను చెప్పడం మీకు తెలియదేమో కానీ తెలంగాణ ఉద్యమం అయినప్పుడు నేను విజయసింహారెడ్డి గారి శిష్యుడిని. విజయసింహారెడ్డి గారు కాడ దాదాపు 25 సంవత్సరాలు శిష్యరికం చేసిన, వారితో పాటు ఉద్యమాలకు పోయినాక నాకు ఇప్పటి వరకు ఫస్ట్ ఉద్యమంలో ఉన్న కేసులు ఇంకా ఉన్నాయి పోలీస్ స్టేషన్లలో. మీ గవర్నమెంట్ వచ్చింది తీసేస్తలే కానీ తీసేయలేదు, ఇంకా నడుస్తూనే ఉన్నాయి, అవి అట్నే ఉన్నాయి. తర్వాత క్రమంలో మేము ఇట్నే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం రకరకాల ఒక లెక్కలేనన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా ఆ కేసులే ఉన్నాయి. అంటే మొన్న మీరు అన్నట్టు అప్పట్లో కేసీఆర్ గారి గాలితోని భాస్కర్ రావు గారు గెలిచారు. అంటే మొన్న కాంగ్రెస్ పార్టీ గాలితోని బిఎల్ఆర్ గారు గెలిచారు అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆ రోజులల్లో కాంగ్రెస్ గాలి ఒక భాగం అయితే, బీఆర్ఎస్ మీద ప్రజలకు వ్యక్తి చెందిన అదొక భాగం అయితే, సైమల్టేనియస్ గా బత్తుల లక్ష్మారెడ్డి గారు చేసిన సేవా కార్యక్రమాలు అన్ని కూడా మిర్యాలగూడ చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి, బడుగు బలహీన వర్గాలకైతేనేమి, గిరిజన కుటుంబాలకైతేనేమి, మైనార్టీ కుటుంబాలకైతేనే రకరకాలుగా వారిచ్చిన సేవల్ని మేము, ఎందుకంటే రాజకీయంగా ఇక్కడ అందరు కూడా చాలా రకరకాలుగా ఆర్థికంగా ప్రలోభాలకి గురి చేయడం జరిగింది. కానీ బత్తుల లక్ష్మారెడ్డి గారు అలాంటి ఎన్ని ఎత్తుగడలు కాకుండా సాఫీగా తనకున్న చిత్రతోటే తన అనుభవాన్ని, అంటే సేవాభావాలతో ఏదైతే ముందుకు పోయిందో అలా ఆ స్పీచ్లే ప్రజల్లోకి తను చెప్పిన కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ రేపు రానున్న కాలంలో ఇచ్చిన 6 గ్యారంటీల పథకాల గురించి చెప్పుకుంటూ ముందుకు పోయి గెలవడం జరిగింది. మాకు ఎదురుగా నిలబడ్డ బీఆర్ఎస్ పార్టీ నుంచి భాస్కర్ రావు గారు ఆర్థికంగా ఎన్నో ప్రలోభాలకు గురి చేసి, ఎన్నో ఆశ పెట్టి పబ్లిక్ కి అది చేస్తాం ఇది చేస్తాను ఎన్ని అన్నా కూడా వాటన్నిటిని కూడా తిరస్కరించి బత్తుల లక్ష్మారెడ్డి గారిని ఆదరించారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఆ మూలాలన్నీ కూడా బత్తుల లక్ష్మారెడ్డి సేవా కార్యక్రమాలు, కాంగ్రెస్ బలం అన్ని చేకూరి తనకి అన్ని అది విధంగా కాంగ్రెస్ గాలి కూడా జానారెడ్డి గారి పాత్ర ఉన్నది అనుకోవచ్చా బిఎల్ఆర్ గారి గెలుపులో? ఉన్నది పెద్దలు ఉన్నది. పెద్దలు కూడా మేము తిరిగేటప్పుడు పెద్దలు జానారెడ్డి గారు కూడా వచ్చి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. వారి అనుభవాలను కూడా మాకు చెప్పడం జరిగింది. మేము అదే సైమల్టేనియస్ గా, అంటే మేము గతంలో కూడా ఎప్పుడు కూడా జానారెడ్డి గారి చేతి కిందనే వారి అనుచరుల ఘనంగా ఉన్నాం కనుక వారు చెప్పినన్నిటి కూడా మేము ముందు తీసుకుపోయాను. మరి ఇప్పటి వరకు కూడా జానారెడ్డి గారి అనుచర గణం ఎప్పటి నుంచో దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్ని రకాలుగా నడిచిన జిల్లా అయితే రాష్ట్ర స్థాయిలో కూడా వారి అనుభవం ఉండే కదా. వారి క్యాడర్ మొత్తం కూడా బత్తుల లక్ష్మారెడ్డి గారు ఏమంటే నడిచింది కదా, ఏ వర్గం లేకుండానే నడిచింది. మీరు చెప్పిన విధానం బట్టి చూస్తే మిర్యాలగూడెంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా రాజకీయం చేయాలంటే ఈవెన్ బిఎల్ఆర్ అయినా, సిఎల్ఆర్ అయినా, ఏఎల్ఆర్ అయినా ఎవరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున మిర్యాలగూడెంలో రాజకీయం చేయాలంటే బరాబర్ జానారెడ్డి గారు పర్మిషన్ ఉండాలి, జానారెడ్డి గారి గేట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. అంటే చాలా మంది ఆ పెద్ద ఆయన్ని కావాలని ఈ రూమర్లలో గుంచుతా ఉంటారు. జానారెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరు ఏది ఉన్నా కానీ మిర్యాలగూడ పట్టణాన్ని సాగర్తో పాటు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వారు ఇప్పటివరకు కూడా పనిచేయడం జరిగింది. నా అనుమతి లేకుండా అది ఉండాలి ఇది ఉండాలని ఈ మొన్న దాదాపుగా ఒక 2 నెలల క్రితం జరిగిన మున్సిపాలిటీలో సలహాలు సూచనలు ఇచ్చి మమ్మల్ని అందరి ముందరికి ఏ విధంగా పోవాలని చెప్పిండే కానీ వారు ఇట్లా ఉండాలి, ఆ మనిషికి ఇవ్వాలి ఈ మనిషికి ఇవ్వాలని కూడా ఏ రోజు కూడా వారు జోక్యం చేసుకోలేదు. పార్టీకి ఎవరైతే పని చేస్తారో, పార్టీ క్యాడర్ని అయితే నమ్ముకుంటారో వాళ్ళని ముందుకు తీసుకెళ్లి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి మిర్యాలగూడ అభివృద్ధికి పాటుపడాలని వాళ్ళు పిలిపించారు కానీ వేరే ఉద్దేశంతో ఎన్నడూ కూడా చేయలే. కావాలని రకరకాలుగా
ఏంటంటే ఈయన ఏం లేదు, ఇక్కడ ఈయనది అయిపోయింది, ఆయనది అక్కడ అయిపోయింది, మొత్తం జానారెడ్డి గారు చెప్పినట్టు పెద్దలు ఎన్నడూ కూడా మనం ఎవరు పోయినా కూడా సలహాలు సూచనలు ఇస్తారు. వారు ఏదైనా అవసరం ఉందంటే వారి ఇక్కడికి స్వయంగా వచ్చి కూడా పర్యవేక్షించి పరిశీలించి పోతా ఉంటారు, వారి అనుభవాన్ని కూడా తెలియపరుస్తూ ఉంటారు. అలాంటిది ఏది లేదు, వారి కనుసన్నలోనే. ఎందుకంటే ఆయన పెద్ద మనిషి, ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నది. ఆయన చెప్పిన దాన్ని మేము ఫాలో అవుతూనే పోతుంటాం, ఆయనకు అనుగుణంగానే మేము ముందుకు పోతుంటాం. కానీ ఎన్నడూ కూడా జానారెడ్డి గారు ఇది ఉండాలి అది ఉండాలని కూడా శాసించింది లేదు, అగ్రెసివ్గా పోయి ఎన్నడూ కూడా ఎవరిని మాట్లాడింది లేదు. ఏదున్నా జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని కూడా సమన్వయం చేస్తూ ముందుకు పోయింది ఆయన. అన్న మొన్న చూసుకున్నట్లయితే అంటే బిఎల్ఆర్ గారు మీరు అన్నట్టు మీరు చెప్పిన సేవలు నేను చాలా విన్నా, లైవ్ లో చూసినా కూడా. ఇది మీరు కౌన్సిలర్ గా అయినప్పుడు నిజంగా చెప్పాలంటే నేను కొన్ని నిజామాబాద్ అటు సైడ్ నేను ఇంటర్వ్యూలు ఎమ్మెల్యేలు చేసినప్పుడు బిఎల్ఆర్ గురించి నేను ఎగ్జాంపుల్ చెప్పేది. అరే లీడర్ అంటే గట్ల ఉండాలి, ఎవరైనా చచ్చిపోతే ఇట్లా భోజనాలు పంపిస్తారంట, తాళి కొట్టిస్తారంట, పట్టు చీర ఇస్తారంట. బట్ ఇప్పుడు ఎట్టుందంటే బిఎల్ఆర్ గారి పరిస్థితి ఒడ్డు దాటిందని కదా, ఒడ్డు దాటింది ఓడమల్లయ్య, ఒడ్డు దాటింది బోడమల్లయ్య అన్నట్టు. ఎమ్మెల్యే కాకముందు వరకు మంచి సేవలు చేశారు. ఎమ్మెల్యే అవ్వగానే ఎమ్మడే బిఎల్ఆర్ గారు సేవలు మొత్తం బంద్ చేసి ఇప్పుడు దోసుకోవడం మొదలు పెట్టింది. మేము ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మీకు ఇందాక కూడా ఒక మాట అన్నా, నా వ్యక్తిగత జీవితంలో రేషన్ షాప్ దందాలు చేసినందుకు ఆయన నిరూపిస్తే రిజైన్ చేస్తాను కూడా అన్నా. బత్తుల లక్ష్మారెడ్డి గారు ఎక్కడన్నా 10 రూపాయలు తీసుకుని నిరూపించినా కూడా నేను చైర్మన్ పదవికి రిజైన్ చేస్తాను, బరాబర్ చెప్తున్నా. అంటే బత్తుల లక్ష్మారెడ్డి ఒకవేళ ఆయన అన్యాయంగా ఒకళ్ళ కాడ 10 రూపాయలు తీసుకొని దందా చేసి ఫైరల్ చేసి ఏదైనా చేస్తుందని నిరూపించినా కూడా నేను దానికి ఆయనతో పాటు బాధ్యత వహిస్తాను. మొన్న మరి ఎలాంటి వైరల్ అంటే నాట్ ఓన్లీ తెలంగాణ, రెండు తెలుగు రాష్ట్రాలలో మీ మిర్యాలగూడెం చాలా చర్చనీయంగా అంశంగా మరి ఏ విషయంలో రైతులకు యూరియాని బిఎల్ఆర్ గారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు 2 కోట్లు విలువ చేసి యూరియాని బ్లాక్ లో అమ్మేసుకుంటూ ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలిసి నైట్కు ఫైర్ అయితే రిజైన్ చేయి గట్టిగా మాట్లాడితే పార్టీ నుంచి తీసేస్తామని బండా బూతులు రేవంత్ రెడ్డి గారు తిడితే సార్ తప్పైంది దండం పెడితే ఇది ఒకసారి క్షమించిరని చెప్పేసి 2 కోట్ల రూపాయలు వాళ్ళ బాబు కొడుకు పెళ్లి సందర్భంలో రిసెప్షన్ సందర్భంగా ఏదో ప్రజలకు ఇస్తున్నట్టు ఏదో సమాచారంగా మసిపూసి మారేడుగా లెక్క చేసి కవర్ చేసిండు ప్రజలకు ఇచ్చి అని చెప్పేసి తెలిసింది. ఇంతకన్నా పెద్ద తప్పు ఇంకోటి ఉండదు. ఇది పెద్ద తప్పుగా ప్రచారం చేసినందుకు అది ప్రతిపక్షాలకు ఏం పనికొచ్చిందేమో కానీ ఆ రోజున్న కుక్కడం అనే విలేజ్ లో గన్మేను అంటే ఎమ్మెల్యే గారు ఆయన ఎవరితోడు కూడా చాలా స్నేహభావంగా ఉంటాడు. ఒక గన్మేన్ అను, ఒక పిఏ అను, ఒక డ్రైవర్ అను, ఇంకోటి అనే ఉద్దేశంతో అందరితో స్నేహభావంగా ఉంటాడు. అదిగే అలుసుగా తీసుకొని ఎమ్మెల్యే గారి పేరు వాడి గన్మేన్ ఏదో ఎవరికో ఇస్తుంటే తెలిసి ఎమ్మటే అది పట్టుకొని ఆపిచ్చిన వ్యక్తి ఒక ఎమ్మెల్యే గారే. అది బత్తుల లక్ష్మారెడ్డికే చెల్లింది. ఆ విషయాన్ని ప్రజలు అక్కడ ఉన్నోళ్ళు అక్కడ లోకల్ గా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటారు కదా, ఊరైతే గొడ్డుపోలే కదా, గతంలో ఆడ సర్పంచ్ కూడా టిఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. ఇంకా అప్పటికి ఇంకా మారలే, ప్రభుత్వం మారింది కానీ సర్పంచులు పోలే. చుట్టుపక్కల మండలాధ్యక్షులు ఉన్నారు, పార్టీ ఉంది, వాళ్ళు ఎందుకు ధర్నా చేయలే? యూరియా మొత్తం ఎమ్మెల్యే గారు పక్కదారు పట్టిస్తున్నారని అధికారులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇది తప్పు, ఈ విధంగా చేయొద్దని ఎమ్మెల్యే గారే ఆడుండి దగ్గరుండి ఆయన్ని గన్మెన్ మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అదే చేయాలనుకుంటే ఇంత పెద్ద వ్యాపార వ్యవస్థ, ఇంత అభివృద్ధి చెందిన మిర్యాలగూడెం పట్టణంలో ఆ 2 కోట్లకో 50 లక్షలకో 10 లక్షలకో కకృతి పడాల్సిన పరిస్థితి మిర్యాలగూడెం శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డికి లేదు. ఆ ఇవన్నీ మీరు ఏనండి, 1 కోటి రూపాయలకే 2 కోట్లకో కకృతి పడి ఉంటే ఇంత సేవా కార్యక్రమం చేయాల్సిన అవసరం అతనికి లేదు. ఆస్తులు మొత్తం పోగొట్టుకొని లారీలను కూడా అమ్ముకొని ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఇవ్వాలేపు ఎవరికి ఉంది? ఏ లీడర్ చేస్తుండు? చేయాలనుకున్నాడు, చేసిండు. మేము తరచుగా ఆయనకి స్నేహపూర్వకంగా ఉండేది, దన్న తగిలినాం, ఆయన రాజకీయాలకి లాగినాం. ఆ పాపం అంతా ఇప్పుడు ఇట్లాంటి కొన్ని సందర్భాలు ఒక్కొక్కరు అనే వాటికి ఏమనిపిస్తుంది అంటే మేము తప్పు చేసినామో, అనవసరంగా మంచిగా చేస్తున్న వ్యక్తిని అట చేయకుండా రాజకీయాలకు రంగు పూసి ఆగం చేసి ఆ పాపం మేము మూట కట్టుకుంటాం అనే ఉద్దేశంతో ఉన్నా కానీ ఆయన ఈ రోజు వరకు వాళ్ళ కకృతి పడ్డది లేదు. అది ఎవడో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు కావాలని రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్న సందర్భం లేదు. ఇప్పటికి కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా బత్తుల లక్ష్మారెడ్డి గారు ఏం చేస్తున్నారని అడిగారు. ఇవాళ దాదాపుగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ
6 గ్యారంటీలు పబ్లిక్ పోవడం విషయంలో కానీ, పార్టీ కార్డుని కాపాడుకునే విషయంలో కానీ, గ్రామ పంచాయతీలు దాదాపుగా ఈ జిల్లా మొత్తంలో కూడా అత్యధికంగా మిర్యాల నియోజకవర్గంలో ఏ విధంగా వస్తే రైతుల కార్డు నోటి కాడికి కూడా తీసుకున్నాం అనుకో, గ్రామ పంచాయతీలు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వస్తాయి? అంత ఉంది. మొన్న కూడా మిర్యాల మున్సిపాలిటీలో కూడా అంత అవినీతి జరిగిందని రకరకాలుగా అన్నారు. మరి ఇలా మిర్యాల మున్సిపల్ చైర్మన్ పదవి మన కాంగ్రెస్ పార్టీకి ఎట్లా వచ్చింది? పర్సంటేజ్ దాదాపుగా టిఆర్ఎస్ కన్నా కూడా 5,000 ఓట్ల మెజార్టీ, ఓటింగ్ పరంగా కూడా పర్సంటేజ్ పరంగా అన్ని పెరిగింది. టోటల్ గా నియోజకవర్గాల బత్తల లక్ష్మారెడ్డి గారి కన్నా కూడా ఎక్కువ పర్సంటేజ్ సర్పంచ్లది కానీ మున్సిపాలిటీ అన్ని లెక్కేస్తే, రేపు ఇంకా ఎంపీడీసీ జడ్పీలు వస్తే అవన్నీ లెక్కేసుకుంటే ఇంకెంత ఏ స్థాయికి పోద్దాం? ఇన్ని రకాలు ఎట్లా వేలగలుగుతాం? ఎట్లా బలంగా ఉండదు పార్టీ? టిఆర్ఎస్ లో కూడా ఇప్పుడు ఉన్నారు. మరి బత్తుల లక్ష్మారెడ్డి గారు ఈ విధంగా అవినీతి పని గాని, ఎరువులు అమ్ముకున్నాడు, ఇవన్నీ రకరకాల రూమర్స్ ఉన్నాయి కదా. అవతల వ్యక్తి ఎందుకు బలపడలేకపోతుండు? ఎందుకు వీక్ అయి ఉన్నారు? ఇప్పటి వరకు మరి ఇలా రాజకీయంగా ఆలోచన చేస్తారు. మీరు అధికార పార్టీ కదా, డబ్బులు ఎక్కువ ఇచ్చిండు. డబ్బులు ఇచ్చి అంటే అంతకన్నా మరి చాలా మంది టిఆర్ఎస్ చాలా అవి కూడా కొన్ని గెలిచినాయి కదా, ఒక 15-20 దాకా ఇచ్చారు డబ్బులు. బుద్ధిమంతులు అన్నట్లుగా మరి ఖచ్చితంగా వాళ్ళకంటే మీరు ఒక 1000 ఎక్కువ ఇచ్చినట్టు అట్లా ఉంటే రానే రాదు. అట్లా అనుకుంటే మరి చాలా మంది ఇక్కడ లోకల్ గా సర్పంచ్ విలేజ్లలో పోయి చూస్తే ఇక్కడ పోటీ చేసిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే, అందరు ఆశావాహులు ఉంటారు. దానికి పార్టీ గుర్తుండదు. ఎవరైనా నామినేషన్ వచ్చి ఎవరు గెలిస్తే వాళ్ళే. ఆ విధంగానే రాజకీయం జరిగింది కానీ పర్టికులర్ గా ఈయన బీఆర్ఎస్ ఈయన కాంగ్రెస్ అనేది జరగలే. అందరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ఎవరు నిలబడ్డా కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి గెలిచిండు. అదే విధంగా ముందుకు పోయినాం. రానున్న కాలం కూడా రేపు అదే జరగబోతుంది. రేపు ఎంపీటీసీ జడ్పీటీసీలు మొదలైనా కూడా మీకు 5 జడ్పీటీసీలు వస్తాయి. ఎంపీపీలు కూడా పూర్తి స్థాయిలో ఇంత కొడతారా పక్కా మీరు రాసి పెట్టుకోవచ్చు. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా? ఎందుకు అంటున్నామంటే ఇక్కడ మేము గతంలో ఏ విధంగా అయితే కార్యక్రమాలలో చురుగ్గా ఉన్నామో ఇప్పటికి అదే విధంగా ఉన్నాం. అదే క్యాడర్ నిలబడ్డది. నేను ఎందుకు బలంగా చెప్తున్నానంటే ఇన్ని 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా వన్ సైడ్ గా ఏ కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నిర్వీర్యం చేసి వాడు సర్పంచ్ అయినా కూడా నెగలనీయకుండా ప్రభుత్వ పరంగా వాడిని అణచివేయడానికి ప్రయత్నం చేసినా కూడా కాంగ్రెస్ జెండాను పట్టుకొని పనిచేశారు. అదే క్యాడర్ ఇప్పటికి ఉంది. ఆ రోజే క్యాడర్ అంత కష్టపడి తీసుకొచ్చినాక ఈ రోజు గవర్నమెంట్ నుండి 6 గ్యారెంటీలు ఇంత కరెక్ట్ ఇచ్చి మొన్న 5 లక్షల బీమా కట్టారు. అది చాలా మంది మామూలుగా ఫోకస్ లేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు ఎన్ని చోట్ల ఇందిరమ్మ అంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు మీరు చూస్తున్నారు కదా. ఇవాళ ప్రతి విలేజ్ లా 15 నుంచి 20, 30 ప్రతి గ్రామ పంచాయతీలో 30 మినిమం 30 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా కావస్తున్నాయి. మీరు ఎక్కడికి పోయినా కూడా పండగ వాతావరణంతో మొన్న ఉగాది రోజు కూడా మా కాడ ఇళ్లకు పోయారు. అంటే ఎంతో సంతోషంగా పబ్లిక్ లో ఎంతసేపటికి మాకు వచ్చింది టైం ప్రకారం బిల్లులు ఇచ్చిర్రు. ఏదో కొంతమంది ఏమనుకుంటుంటే ఎలక్షన్ల కోసం పెట్టారు, గ్రామ పంచాయతీలు అయిపోయినాయి, మున్సిపాలిటీ అయిపోయినాయి, ఇంకా బిల్లులు రావని. ఇప్పటికి కూడా బిల్లులు అట్నే వస్తున్నాయి. మంచిగా ఇల్లు గడిపారు, అందరు ఇళ్లలో పోయారు. ఇప్పుడు వాళ్ళ అసంపూర్తిగా ఉంచిన డబల్ బెడ్రూమ్ మిరవడం ఉంటే వాటిని కూడా పూర్తి చేసి సీఎం గారి చేతుల మీదంగానే దాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి కూడా మా ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో పనిచేస్తారు. ఇంత విధంగా ఉన్నాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల్లో అనుకున్న దానికన్నా ఎక్కువనే ఓటింగ్ వస్తుంది. కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు ఛాలెంజ్. మళ్ళీ మీరు ఒకవేళ మళ్ళీ ఈ మధ్యలో వచ్చినా కానీ మీరు ఎప్పుడు వచ్చినా ఇది అడిగినా నేను ధైర్యంగా లైవ్ లో ఉందిగా. ఇప్పుడు ఎక్కువ ఉందా? నేను ధైర్యంతో ఉన్నా. ఏం లేనప్పుడే నేను ధైర్యంగా ఉన్నా. ఈ ఇంకా ఎక్కువ ఉండదు. ఇప్పుడు నేను ఒక పదవిలోకి వచ్చి ఈ పవర్ తోటి నేను ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా. బత్తుల లక్ష్మారెడ్డి గారు ఇచ్చిన ధైర్యాన్ని, వారు ఇచ్చిన సేవాభావ గుణం, అంటే రాజకీయాలు రాకముందుకే కొన్ని సేవా కార్యక్రమాలు చేశారుగా, అవి ఏ విధంగా చేసిండు, ఏ విధంగా ఈయన ముందరకు పోగలిగిండు, ఏ విధంగా పబ్లిక్ కి చేరువ కాగలిగిండు, అవి అతి కొద్ది కాలంలోనే ఎమ్మెల్యే గాయండు. ఇప్పుడు మున్సిపాలిటీకి ఎమ్మెల్యే కాడికి వచ్చేప్పుడు 3-4 సంవత్సరాల తేడాలోనే పబ్లిక్ అంత ఆదరణ పొందిందంటే ఏం చేసింది కొద్దిగా అయితే ఆయన స్వతహాగా ధైర్యంగా కూడా కొంచెం ముందుకు పోయింది ఉంటుంది కదా. దాన్ని మేము రోజు నిత్యం ఆయన ఎమ్మటుంటున్నాం కనుక మేము తెలుసుకోవడం, దాన్ని నేను కొంచెం నా బ్రాండ్ లో ఆయన చేసిన సూచనలు సలహాలు తీసుకొని నేను ఒక బీసీ బిడ్డగా ధైర్యంగా
నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కూడా ఎన్నటి వరకు భయపడకుండా ఇప్పటివరకు ఇట్లే ఉన్నా. ఎందుకు అంటే ఎన్నో ఒడిదొడుకులు వచ్చినా, ఎంతమంది కేసులు పెట్టినా, బెదిరించినా, పోలీస్ వ్యవస్థ నుంచి కొన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా అట్లే నిలబడ్డా. అదే ధైర్యంతో ఇప్పుడు నేను పబ్లిక్ కూడా నేను ఛాలెంజ్ గా నేను నిలబడుతున్నాను. ఎందుకంటే షో చేసే అలవాటు నాకు లేదు. నేను ముందరకు పోవాలి, ముంగలు నిలబడాలి, నేను ముందరకు వచ్చాక ఉదయం రావాలనే కాన్సెప్ట్ నాకు అక్కడ ఫస్ట్ నుంచి లేదు. నా పని ఏదో నేను చేసుకుంటూ పోవాలి, నలుగురికి పనికి రావాలి, నలుగురికి పనికి వచ్చే విధంగానే ముందర పోయినా. ఏం లేనప్పుడే నా ఎమ్మడి క్యాడర్ ఉంది. ఓకేనా. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే మిర్యాలగూడ నియోజకవర్గంలో బిఎల్ఆర్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు. ఎప్పుడైతే శంకర్ నాయక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిర్రో, అమ్మ ఇక జానారెడ్డి గారి మనిషి ఇక్కడ ఎమ్మెల్సీ అయ్యారు, ఇక మా ఎమ్మెల్యే పదవికి నాకు గండం వస్తుంది అని చెప్పేసి ప్రజల్లో తిరగడం మొదలు పెట్టిండు. ఆఫ్టర్ ఒక చిన్న బర్త్డే కూడా భారీ జనంతో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటూ తన పవర్ ఏందో ఇండికేట్ చేస్తుండు జానారెడ్డికి కానీ హైకమాండ్కి కానీ చెప్పేసి అని అంటారు. అంటే రాజకీయాలలో కూడా మోసా పద్ధతిని చేంజ్ చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది. ఓకే. కొందరు ఎంతసేపటికి ఏదో రాజకీయాలకు వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు, ఇంకేదైనా చిన్న చిన్న కార్యక్రమాలకు వచ్చినప్పుడు పబ్లిక్ లో పోవడం అదొకటి ఆనవాయితుంది. ఆ విధానాన్ని చేంజ్ చేసుకుంటూ ప్రజల్లోకి ఏదో ఒకటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో ఉన్నారు, ఇది మార్పు రావాలి అనే ఉద్దేశంతో ప్రజల్లోకి గతంలో కూడా బత్తుల లక్ష్మారెడ్డి గారు హంగామా అనే కార్యక్రమం ఒకటి ఎలక్షన్లకి రాజకీయాలకు అసలు సంబంధం లేని సందర్భంలోనే మిర్యాలగూడ ప్రాంతంలో హంగామా అని టీవీ వాళ్ళందరినీ యాంకర్లని వాళ్ళని తీసుకొచ్చి కార్యక్రమం పెట్టాడు. అది బాగుండే, చాలా మంది లోతుగా పోయింది. మళ్ళీ కూడా ఒకసారి అలాంటి కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో మేము అందరం కూడా ఒత్తిడి చేయాలి. యాక్చువల్గా ఏంటంటే మేము దసరా రోజు చేద్దామనే కార్యక్రమం మాకు ఆలోచన ఉండే. అది అట్లా చేస్తే పండగలకి ఇవన్నీ వస్తా ఉంటాయి, ఆడపిల్లలకి అల్లుళ్ళు రావడం, కోడలుగా పోతే ఇవన్నీ పరిస్థితి అనుకూలంగా ఉండదు. ఏదో ఒక రోజు మంచి రోజు చూద్దామని మేమే అందరం కూడా ఆయన ఒత్తిడి తీసుకొచ్చి ఆయన పుట్టినరోజుని మేము ఆ విధంగా సెలబ్రేట్ చేయడానికి మేము అందరం చేసినాం. అదే గాని అట్లా కేకులు కట్ చేస్తే ఎమ్మెల్సీ కాగానే ఎమ్మెల్సీ గారికి దీనికి సంబంధం అసలే లేదు. ఫస్ట్ నుంచి కూడా శంకర్ నాయక్ ఎంపీపీగా, జడ్పీటీసీగా రకరకాల హోదాల నుంచి వచ్చిండు. అదే సీనాక్టిని బట్టి మిర్యాలగూడలో అతనికి ఒక ప్రాధాన్యత. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉండి ఇప్పుడు మీరు అన్నారు కదా, సంచులు పట్టుకొని వచ్చిన ఆయనకే టికెట్ ఇచ్చి గెలిపించారు అని అన్నారు కదా మీరు. అది కాదు, అది ఆడ ప్రజల ఆదరణ బట్టి బత్తుల లక్ష్మారెడ్డికి ఇచ్చినాం. పార్టీని నమ్ముకొని క్యాడర్ని కాపాడుకుంటూ పార్టీకి ఈ రోజు వరకు సేవ చేసిన ఉద్దేశంతో జానారెడ్డి గారు ఆలోచించి ఎమ్మెల్సీ పదవిని శంకర్ నాయక్ గారికి ఇచ్చారు. అదే విధంగా ముందు కూడా పార్టీ కోసం నమ్ముకున్న వాళ్ళకే, ఇప్పుడు నేను కూడా పార్టీ కోసం నమ్ముకొని ఇట్టబడుకుండా బట్టే నాకు చైర్మన్ పదవి వచ్చింది. అదే విధంగా అందరికి అదే ఉంటది. కానీ ఇట్లాంటి కార్యక్రమాల కోసం, ఇంకో దానికోసం, బల నిరూపణ కోసం అనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఉండదు. నాకు డౌట్ వచ్చింది, చిన్న డౌట్. ఎస్, మీరు చూస్తున్నట్టయితే నిజంగా మీరు కరడు కట్టిన కాంగ్రెస్ వాది లెక్క మాట్లాడుతున్నారు. మీరు ఏ క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళ మీరు ఏదో జ్యూస్ దాని రాగేస్తారు ఆన్సర్ని. మీరే చెప్పారు ఎంత తెలివి కళ్ళలో ఒక క్వశ్చన్ కాడ దొరుకుతారని. ఇప్పుడు నాకు దొరికిరన్న మీరు అన్నారన్న స్టూడెంట్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, స్టిల్ నౌ కాంగ్రెస్. మరి మధ్యలో బత్తుల లక్ష్మారెడ్డి గారికి టికెట్ ఎందుకు ఇప్పించారన్న? మీరే ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు కదా. హైకమాండ్ మీరు మిమ్మల్ని బాలబాయ్ నువ్వు చెయ్యి అని చెప్పేసి మీకు సపోర్ట్ చేయాలి కదా. అంటే మేము ఆ స్థాయిలో లేము కదా. స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నాం. నాకన్నా సీనియర్లు కూడా చాలా మంది ఉన్నారు. కానీ పార్టీని మోసుకొని రకరకాలుగా ఇవాళ రేపు రాజకీయాలు ఎట్లున్నాయనేది మీకు తెలుసు. పబ్లిక్ కి దగ్గర చేరువ కావాలి. ఈ సేవా కార్యక్రమాలు పూర్తి స్థాయిలో పోయి దగ్గర అయింది గనక పబ్లిక్ లో కూడా బెత్తల లక్ష్మారెడ్డి, భాస్కర్ రావుని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ఇస్తే గెలిచి అటు పోయిండు గనక ఈయన కొత్తదనం ఏదో పబ్లిక్ లో ఉన్నాడు గనక ఆయనకి ఇస్తే బాగుండదనే ఉద్దేశంతో చాలా మంది ఆశావాహులు ఉన్నా కూడా పబ్లిక్ యొక్క ఆలోచన విధానాన్ని సర్వే చేయించి అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపింది. అంతేగాని డబ్బులు ఉన్నాయంటే ఇప్పుడు రాజకీయంగా ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు. పార్టీని అయితే నడిపించాలి కదా. పార్టీని నడిపించడానికైతే కొద్దిగా ఆర్థిక ఇప్పుడు 10 సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే మీ మీద కేసులు అయ్యి జైలు పోయి ఉద్యమంలో తిరిగి లాఠీ చార్జీలు చేసి మీరు ఇంత బాలన ఇంత కష్టపడారు కదన్నా. మరి ఇలా బాలన మిరాలు కూడా ఎమ్మెల్యే ఎందుకు కాలేదు? కాలకపోవడానికి దానికి దీనికి అంటే అవకాశం ఆయనకు వచ్చింది.
అధిష్టానం ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మందుల సామెలు ఉన్నాడు, దామోదర్ రెడ్డి గారు ఉండరు, రకరకాల పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి మారిన వాళ్ళకి ఇచ్చిరు కదా కొంతమందికి. ఇప్పుడు ఈయన చేసే సేవ గుర్తించారు అంటే ఇక్కడ భక్తుల లక్ష్మారెడ్డి కాకుండా ఎంపీ గారు రఘువీర్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేశారు, శంకర్ నాయక్ ప్రయత్నం చేసిండు. లోకల్ గా మేము కూడా మాకు టికెట్ కావాలని నేను కూడా అప్లికేషన్ పెట్టుకొని రావడం జరిగింది. పెట్టింది నేను, అలా ఏం లేదు, నాకు కూడా కావాలి అని. అంటే తప్పలేదు, ఎందుకంటే ఎవరు చేసినా ఆయన భక్తుల లక్ష్మారెడ్డి గారు కూడా అన్నారు, నేను ఈ సేవ చేస్తున్నా, మీరు తీసుకొచ్చారు, నేను ప్రయత్నం చేస్తున్నా, నాకు రావచ్చు నీకు రావచ్చు. ఈ రోజు కూడా అంటున్నాడు, నేను ఎమ్మెల్యే అయినా నాదే అని నేను అనట్లేను. కాంగ్రెస్ పార్టీ రేపు నాకు ఇవ్వచ్చు, నీకు ఇవ్వచ్చు, ఇంకోళ్ళకైనా ఇవ్వచ్చు, ఎవరికి ఇచ్చినా కూడా నేను పార్టీ లైన్లోనే ఉంటా అని ఆయన అంటుండు, మేము అంటున్నాం. అదే విధంగా మేము కూడా జానారెడ్డి గారికి వచ్చినా మేము అట్నే చేద్దాము, ఎంపీ రఘువీర్ రెడ్డి గారు అప్పుడు ఎంపీ కాకముందు ఎమ్మెల్యే గారికి వచ్చిన టికెట్ వచ్చిన ఆయనకు అట్నే చేద్దాం, శంకర్ నాయక్ వచ్చినట్టే చేద్దాం. కాకపోతే అందరికన్నా ఎక్కువ ప్రజాబలం ఎంపీ మన భక్తుల లక్ష్మారెడ్డి గారికి ఉండే వాళ్ళు ఆయనకు టికెట్ వచ్చింది. మేము కూడా ఆశపడే వాళ్ళకి తప్పలేదు, రేపు మేము కూడా ఆశపడేవాని కూడా ఏం లేదు. ఇట్లే ఉంటాయి, కామన్ గా రకరకాలు ఉంటాయి. మీరు అడిగే దాన్ని బట్టి మేము చెప్తున్నాం కానీ 100% పబ్లిక్ ఏ విధంగా అయితే సర్వేలో తేలుతుందో, పబ్లిక్ ఎవరి మీద అయితే మొగ్గు చూపిస్తారో వాళ్ళకి ప్రభుత్వం. ఇంకోటి ఏంటంటే ఏ లీడర్ ని ఎవరు ఎప్పుడైతారో కూడా కాంగ్రెస్ పార్టీలో తెలవదు. నేను ఇక్కడ నడుము బిగించుకొని ఇక్కడ ముగ్గు పోసుకున్నా, ఇక్కడ ఖర్చు పేసేది నాదంటే నడవదు. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ఇద్ది, ఎప్పుడు ఎవరు ఎక్కడికైనా పోతారు, ఎక్కడున్నాడైనా ఎక్కడికైనా దిగజారిపోతే కాంగ్రెస్ అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఒక చెడు సాంప్రదాయం అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో పారాషూట్ వేసుకొని వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇస్తారు. పాయింట్ నెంబర్ 1. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల పార్టీ. రెడ్డి అనే తోక 2 అక్షరాల తోక ఉంటే చాలు. జానారెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ ని రేవంత్ రెడ్డి గారు బత్తుల లక్ష్మారెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గంలో టికెట్ వచ్చింది అనుకోవచ్చా? అదే రెడ్డి అనుకుంటే గతంలో మేము ఆర్ కృష్ణయ్య గారిని ఎన్నే నిలబెట్టినాగా, మరి అది ఆయన రెడ్డా కాదుగా. ఇప్పుడు భిక్షమయ్య గారు నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయన కూడా ఒక ఎమ్మెల్యేనేగా, రెడ్డి అయితే కాదుగా. రిజర్వేషన్లు పక్క పెట్టండి. చాలా మంది అంటే భాస్కర్ రావు రెడ్డి కాదుగా, ఆయన ఒక సామాజిక వర్గం. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సామాజిక వర్గాలని విభజించుకుంటూ ఏ వర్గాలకు ఇచ్చుకుంటూ పోతే పార్టీకి బాగుపడుతుంది, పార్టీకి మంచి జరుగుద్ది, ప్రజలకు చేరువవుతాం అని అన్ని వర్గాలను కలుపుకొని ఒక్కొక్క మైనార్టీలకు కూడా టికెట్లు ఇచ్చారు, మైనార్టీలకు ఎమ్మెల్సీలు ఇచ్చారు, ఎస్సీలకి ఇప్పుడు మరి ఎమ్మెల్సీ ఇచ్చిండు. మరి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు మిర్యాలగూడ ఎంతమంది రెడ్డి ఇస్తున్నారు? చాలా మంది ఉన్నారు కదా, జానారెడ్డి గారు అమ్మటి కూడా. మరి అంతమందిని ఇచ్చిపెట్టి ఇచ్చిండు. ఎమ్మెల్యే రెడ్డి, ఎంపీ రెడ్డి, అందరు రెడ్డిలు అయితే ఊకోరని చెప్పేసి శంకరన్నకి ఇచ్చిండు ఎమ్మెల్సీ. అట్లా ఎందుకు అనుకోవాలి? ఇక్కడ కాదు, వేరే కాడ ఇవ్వచ్చు. మిర్యాలగూడలో ఎందుకు ఇవ్వాలి? మిర్యాలగూడ అంటే రెడ్డి ఉన్నారు అంటున్నావు, సాగర్లు ఇవ్వచ్చు కదా, ఇప్పుడు కోడాలు ఇవ్వచ్చు కదా. శంకర్ నాయక్ అనే వ్యక్తి జానారెడ్డి గారి భక్తుడు కాబట్టి ఎమ్మెల్సీ వచ్చి. భక్తుడు అనేది కాదు, సామాజిక వర్గంగా దాదాపుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపుగా 2-3 లక్షల మంది గిరిజనులు ఉన్నారు, గిరిజన జనాభా ఉన్నది. వాళ్ళకు కూడా ఏదో విధంగా ఒక సామాజికంగా మన నల్గొండ జిల్లాలో ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో శంకరన్నకి ఇచ్చారు. శంకరన్న దాన్ని ఫస్ట్ నుంచి కూడా ఆర్గనైజింగ్ లో ఉన్నాడు, జిల్లా కాంగ్రెస్ లో పనిచేసిండు, ఎంపీపీగా 2 సార్లు పనిచేసిండు, జడ్పీటీసీగా పనిచేసిండు. చొచ్చుకోబోయే తత్వం ఉన్నది, గతంలో ఎప్పటి నుంచో పరిచయాలు ఉన్నాయి. అట్నే విధంగా ఈ ఎలక్షన్ లో మనకి ఎంపీ రఘువీర్ రెడ్డి అనే కాదు, ఎవరు కాంగ్రెస్ పార్టీ ఉన్నా కానీ రాజకీయంగా మనకి గిరిజన ఓట్లకు కూడా ప్రాధాన్యత ఉంటుందనే ఉద్దేశంతో సామాజిక ఆలోచన విధంగా వాళ్ళు శంకరన్నకి ఇచ్చారు. కానీ ఈ రెడ్డి అప్పుడు మరి రెడ్డిలకు ఇవ్వచ్చు కదా, అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ అలా బీసీకి నాకు ఇచ్చింది, ఎంత ఆలోచించి ఇచ్చింది? బీసీ వర్గం ఉన్నది, బీసీలకి బీసీ బిడ్డకి ఇప్పుడు ఈ సీట్లే కనుక మున్సిపల్ చైర్పర్సన్ సీట్ లో ఒక రెడ్డి సామాజిక వర్గానికి కూర్చోబెడితే ఇలా మిరాలు కూడా తగలబడితే అనేది లేదు. పార్టీ అందరు గౌరవిస్తారు, కాకపోతే అంతా కాకుండా సామాజికంగా ఆలోచన చేసి బీసీకి ఇస్తే మంచిగా ఉంటది, మంచి క్యాడర్ ఉన్నోడు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలని ఇచ్చిర్రు. ఇక రెడ్డికి ఇవ్వాలని లేదు. అంటే ఇక్కడ సామాజికంగా ఒక భాగం వైశ్యాస్ ఉన్నారు, ఒక భాగం మేజర్ గానే మైనార్టీలు ఉన్నారు, మేజర్ గా ఎస్సీలు ఉన్నారు. మరి అన్నిటినీ ఆలోచన చేసారు. అంటే ఒక రెడ్డికనే కాదు,
రకరకాలుగా సమీకరణలో భాగంగా అది చేశారు. కానీ ఎలాంటి పరపచ్చలు కాంగ్రెస్ పార్టీలో అందరికి న్యాయం జరుగుద్ది, అన్ని వర్గాలకి పెద్దపీట ఉంటది. ఇప్పుడు అల్లూరి లక్ష్మణ్ గారికి ఎంతో మంది రెడ్డిస్ ఉన్నారు, మరి వాళ్ళందరూ కాదని లక్ష్మణ్ సార్కి ఇచ్చారు మినిస్టర్ గా. మళ్ళీ మా ఇన్ఛార్జ్ కూడా ఆయన వెనక ఒక ఛానల్ ఉంది, 1000 కోట్ల ఆస్తి ఉంది. ఏదైనా డబ్బును చూడదు, ఎప్పుడు కూడా పారాచూట్ అని చూడదు. పారాచూట్లనే చూడాలంటే ఇక మరి అందరు చాలా మంది 1000 కోట్ల రూపాయలు ఉన్నారు, మరి వాళ్ళకెందుకు ఇవ్వాలి? ఆదరించలే కదా జనాలు కూడా, ఇవ్వలే కదా. డబ్బుతో పాటు కొంచెం లక్ కూడా ఉండాలి కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అనేది ఏ పార్టీ అయినా అదృష్టం అనేది ఆవగింది అంత ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్ గా నెక్స్ట్ మిర్యాలగూడలో జానారెడ్డి గారి కుమారులు రఘువీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలి ఇక్కడ అని చెప్పేసి పావులు కలుపుతారు జానారెడ్డి గారు అని చెప్పేసి అంటారు. సో నెక్స్ట్ మిర్యాలగూడకి జానారెడ్డి గారి కొడుకు వస్తే మీరు సపోర్ట్ చేస్తారా? ప్రభుత్వం పార్టీ అధిష్టానం మేరకు ఏ విధంగా ఉంటే మేము ఆ విధంగా ముందరికి ఇది ప్రధానం. ఓకే. జానారెడ్డి గారి కుమారుడు వీడికొచ్చి పావులు కలుపుతుండు, అది చేస్తుండు, వర్గాలు ఏర్పాటు చేస్తుండు, రకరకాలుగా ఇవన్నీ రూమర్లు మాత్రమే. కొంతమంది పడిపడని వాళ్ళు చెప్పిన ముచ్చట్లు. ఈ రాజకీయంగా కాంగ్రెస్ ఇంత బలంగా ఉంది, దీన్ని ఏ విధంగా చీల్చాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో రకరకాలుగా వ్యక్తులు చేసే ప్రయత్నాలు అదో భాగమే. కానీ రఘువీర్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా మిర్యాలగూడ ప్రాంతంలో ఒక ఎంపీగానే గౌరవంగానే ఏ కార్యక్రమాలలో కూడా వస్తున్నారు, పోతున్నారు, అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ నేను నిలబడాలి చేయాలి అనే ఉద్దేశం అయితే లేదు. ఒకవేళ బత్తుల లక్ష్మారెడ్డి గారికి వారికి ఎలాంటి పరపచ్చలు లేవు. ఇద్దరు కూడా సైమల్టేనియస్ గా ఎంపీ గారు ఏ విధంగా అయితే ముందుకు పోవాలంటే ఆ విధంగా ముందుకు జానారెడ్డి గారు చెప్పినట్టుగానే పెద్దలు ఏది చెప్తే అది తీసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. బత్తుల లక్ష్మారెడ్డి గారు కూడా పెద్దల మాట కూడా కాదన్నది లేదు. అధిష్టానం ఏది పిలిపిస్తే ఆ కార్యక్రమాలు ముందుకు పోతా ఉన్నాయి. ఆడ ఇలాంటి ఇబ్బందులు లేవు. ఒకవేళ ప్రభుత్వం పరంగా మళ్ళీ మనం ఏదైతే చేస్తున్నాం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా మేము కార్యకర్తలుగా జెండా పట్టుకుని ముందరికి పోతాం. అలా ఎలాంటి పొరపాటు లేవు. మేము ఎంత మళ్ళీ మాకు కావాల్సింది ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా అధిష్టానం రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా మేము అదే పని చేసుకుంటూ హైకమాండ్ నిర్ణయాన్ని మేము పాటించుకుంటూ ముందలు పోతాం. హైకమాండ్ బాలన్నని మిర్యాలగూడెంలో ఎమ్మెల్యేగా చూసిస్తే ఓకేనా? మీరు అన్నారు బాగానే ఉంటది, ఎవరికైనా ఆశీర్వాదం. కానీ నాకు ఆల్రెడీ ఒక పదవి ఇచ్చారు. నేను చెప్తున్నానా, నా పదవి కాలం అప్పటికి ఇంకా రేపు ఎలక్షన్లు వచ్చాక సగమే అవుతుంది. ఇంకా నాకు ఇంకా సగం ఉంది. ఇది ఇచ్చిపెట్టి ఆడికి పోవాల్సిన ఆశ నాకు లేదు. పార్టీ ఏ పని చేసినా మేము చేస్తా ఉంటాం. పార్టీ ఇంకెవరిని చెప్పినా మేము వాళ్ళకి పని చేస్తా ఉంటాం. నా పదవి కాలం పూర్తయినాక నా సమర్థతగా ఉన్నావా లేదని ప్రభుత్వం గుర్తించాలి, మా అధిష్టానం గుర్తించాలి. అప్పుడే ఆడదాకా పోయి చిన్న బుడి అడుగులు వేసుకుంటూ అంజనం ఎక్కుతారు. మీరు రన్నర్ అన్న, మీరు హైవే అదే హైవేలో ఉన్నాం బెంజి మీరు పార్టీలా అధిష్టానం మీరు పార్టీలా అవునా కదా? మీరు మోసుకొచ్చిన జెండా మీరు రిఫర్ చేసి మనకు ఒకళ్ళు గట్టి పర్సన్ కావాలని బిఎల్ఆర్ గారు సూచిస్తే వీళ్ళు మిరాలు కూడా మీరు కైవసం చేసుకోరు కదా అన్న. మీలాంటి సీనియర్లు సూచనలు సజెషన్లు పోతేనే కదా ఇలా పార్టీ నిలబడ్డది. అంతే మరి, అవునా కదా? సో నాకు ఒక చిన్న అనుమానం వస్తుందన్న, మీరు నాకన్నా కూడా సీనియర్లు ఉన్నారు, మీరు ఫీల్ గా ఒక్క విషయం అడుగుతా. చెప్పండి, మీరు ఎందుకు రెడ్డి సామాజిక వర్గానికి భయపడుతున్నారేమో అనుకుంటున్నా. రెడ్డి సామాజిక వర్గంతో భయపడతాను మీకు విషయం తెలియదు. నన్ను బాలరెడ్డి అంటారు. మీరు భయపడుతున్నారని మీరు అంటారు. కానీ నేను మొత్తం నిత్యం ఉండేది కూడా మా స్నేహితులు నన్ను బాలరెడ్డి అని అంటారు. మీరు ఎక్కడ పోయినా కూడా నేను ఈడ ఉంటే రెడ్డి ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు బాలరెడ్డి అంటారు, ఎస్టీలు ఎమ్మడిపోతే బాలనాయక్ అంటారు. మీరు ఇప్పుడు అన్నారు ఒక మాట, మీరు గౌడ్ అంటారు ఏదైనా బాలకృష్ణ గౌడ్ అంటారు అన్నారు. అంటే మేము ఫలానా అని ఉండదు, ఏ సామాజిక వర్గాలు పోతాం. నన్ను ఇప్పుడు చాలా మంది నువ్వు మొత్తం మైనార్టీలలో ఏమైనా తీసుకున్నావా అని కూడా బీజేపీ వాళ్ళు అన్న. ఎవరైతే మాకు పార్టీలలో కులం ఉండదు, మా పార్టీకి అందరూ సమానమే, సౌభ్రాతృత్వంతో బతున్నాం. మీ లెక్క మతాలు వేరు చేసి బతకను నేను వాళ్ళతో డిబిట్ లో ఉంటా. నేను ఇప్పుడు మైనార్టీలో పోతే నన్ను మా వాళ్ళు అత్తన చేరుకుంటారు. ఇప్పుడు బాలనాయక్ అంటారు, రెడ్డి అంటారు, అన్ని కులాలు. నాకు అది ఏం లేదు. కాకపోతే నేను 10 నిమిషాలు నేత కార్మికుడిని అంతే. మీరు అలా సందేహమే లేదు. మీరు ఏదన్నా కూడా నేను
సహృదయంతో స్వీకరిస్తారు. స్వీకరిస్తారు. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే, కూడా చాలా పోయినాయిగా. భాస్కర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మిర్యాలగూడెంలో ఒక డిఫరెంట్ మేము మార్చినాం, మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి చేసినాం, గాయన కంటే మేము ఇది చేసినాం అని చెప్పుకునే దగ్గర పనులు ఏమున్నాయన్న? మేము మిర్యాలగూడ అంటే ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు, భాస్కర్ రావు గారి గురించి మధ్య డిఫరెంట్, వారిద్దరి మధ్యన డిఫరెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ వారు చాలా వరకు ఇప్పుడు అసంతృప్తిగా వదిలేసిన వర్కులు చాలా ఉన్నాయి, అవి పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు మిర్యాలగూడ పట్టణంలో ఇప్పుడు హైవేలో నష్టం జరుగుతుంది యాక్సిడెంట్లు. ఆ ఫ్లైఓవర్ల గురించి మేము ప్రతిపాదించడం జరిగింది. దాదాపుగా 300 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా అయినాయి. ఆ వర్క్ కాంట్రాక్టర్లు కొంతమంది కొద్దిగా అటు ఇటుగా అంటే ఈ ఏమంటారు మనం పర్మిషన్లు రకరకాలుగా వాటి ఇబ్బందుల వల్ల కొద్దిగా వర్క్ ఆగింది. ప్లస్ టోటల్గా మిర్యాలగూడ పట్టణాన్ని రోడ్లు వెడల్పు కూడా అసంతృప్తిగా ఉంచిపోయారు. దాన్ని అన్నిటి కూడా మనమే ఇప్పుడు ఆ హైవేని కూడా వాళ్ళతో గొడవలు చేసి దగ్గరున్న అన్ని కూడా మనం రోడ్డు వెడల్పు కార్యక్రమం కూడా గవర్నమెంట్ మీద వచ్చింది కదా, వాళ్ళది వస్తే వాళ్ళు పని పూర్తి చేసాము. వాళ్ళు ఇక ఇంకొక ఉదాహరణ చెప్తున్నా, 8 సంవత్సరాల క్రితం ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టారు. 8 సంవత్సరాల క్రితం కేసీఆర్ గెలిచిన 3 సంవత్సరాల తర్వాతనే డబుల్ బెడ్రూమ్ ప్రవేశపెట్టింది. అవి ఇంకా ఇయ్యని కూడా ఇవ్వలే. అవి మేము ఇప్పుడు రేపు సీఎం గారిని పిలిచి ఇప్పించడానికి కోసం బత్తుల లక్ష్మారెడ్డి గారు దాదాపు ఒక 2 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే నిధుల నుంచి దాన్ని బాగా చేపిస్తా ఉన్నారు. మరి వాళ్ళు వస్తు చేస్తున్నారంటే మరి 8 సంవత్సరాలకు ఎందుకు చేయలే కదా. ఇప్పుడు దామర్చల్లో ఎత్తిపోతల పథకాలు అన్నీ అట్నే ఉన్నాయి కదా. ఎమ్మెల్యే గారు వచ్చాకనే దున్నపోతుల గండి దాడిదల పిల్ల మొదలు పెట్టిన దాని యుద్ధ ప్రాతిపదికన వర్క్ నడుస్తా ఉంది. దాని మీద భూసేకరణ కూడా మొత్తం టోటల్ గా ఆయన దగ్గర నుండి ఎక్కువ శాతం ఎక్కువ టైం జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చింది. ఖచ్చితంగా రేపు దున్నపోతుల గండి ఎంతో ఇదిగా దాని మీద దృష్టి పెట్టి దాన్ని చేస్తా ఉన్నాడు. దామర్చర్ల లిఫ్టులు శాంక్షన్ చేయడం కాకుండా స్థల సేకరణ చేసి అవి చేస్తా ఉన్నాడు. ఇప్పుడు థర్మల్ పవర్ ప్రాజెక్టు యాదాద్రి దాంట్లో చాలా వరకు పనులు కాకుండా ఉంటే సీఎం గారిని పిలిపించడమే కానీ అంటే తీసుకొచ్చింది భాస్కర్ రావు గారు ఏం తీసుకురాలి. భాస్కర్ రావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చింది. మీరు అందరు కూడా మీరు విలేకరులు కనుక మీరంతా పాత మొత్తం చిట్టా తీసినా మీకు తెలుస్తుంది. అది పెద్ద 1000 సంవత్సరాల క్రితం ప్రాజెక్ట్ కాదు. 10 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అయిందా. అప్పుడు భాస్కర్ రావు గారు థర్మల్ ప్రాజెక్టు మొదలు పెట్టారు. భాస్కర్ రావు గారు అనేది తెలుసుకున్నా మీకు తెలుస్తుంది. వారు ఆశపడి ఆర్థిక మూలాలు పెంచుకోవడం కోసం అలా టీఆర్ఎస్ లోకి పోయినాక అయింది. కానీ అది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రారంభోత్సవం చేసినప్పుడు భాస్కర్ రావు గారు కాంగ్రెస్లోనే ఉన్నారు. అది మీరు మా పాత రోజులకు వెనకపోయినా మీకు తెలుస్తుంది. ఇక ఒక మిర్యాలగూడ పట్టణంలో రకరకాల ఇప్పుడు మేము దాదాపుగా ఒక 400 కోట్ల ద్వారా యూజీడీ అయితేనేమి ఇప్పుడు కాలేజీ గ్రౌండ్ని కూడా దాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఎన్ఎస్పి గ్రౌండ్ని గౌట్ కాలేజీ దాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉన్నప్పుడు దాని స్థల సేకరణ చేసి దాని మీద కూడా దృష్టి పెట్టి దాని స్థల సేకరణలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అది చూస్తూ ఉన్నారు. బరేల్ గ్రౌండ్ మైనార్టీ బరేల్ గ్రౌండ్ కూడా దాన్ని యుద్ధ ప్రాతిపదికన 1 కోటి రూపాయలు పెట్టి దాన్ని చేసారు. మొన్న ఈ మధ్యకాలంలో వడ్డెర కులస్తులు క్రిమినేషన్ చేయరు. వాళ్ళు భూమిలో పాతి పెట్టడం ఉంటుంది చనిపోయిన వారి కోసం కూడా ఒక స్థలాలు కేటాయించి వాళ్ళకు కూడా అంటే ఏ వర్గానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా శాండ్ బజార్ ఒకటి తీసుకొచ్చి ఇసుక ఇబ్బంది లేకుండా దందాలు జరుగుతున్నాయని కూడా పేద ప్రజలకు కానీ ఇంద్రమిళ్ళకి కానీ అందుబాటులోకి ఉండాలని చెప్పి శాండ్ బజార్ తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా ఇప్పుడు కుక్కల బెడద చాలా ఉండే, కోతుల బెడద చాలా ఉండే, వాటి కోసం సపరేట్గా ఒక ఈ సర్జరీలు చేసి వాటిని ఆ జాతి పెంపొందించకుండా అదొకటి 70 లక్షల రూపాయలు పెట్టి అదొకటి రకరకాలుగా అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఇవన్నీ జరిగినాయి. అంటే మనకి ఇవన్నీ కూడా ఒక 1.5 year లో మన కళ్ళ ముందర కనపడతాయి. కనపడేదాకా నువ్వేం అభివృద్ధి చేసావనే దాని మీదే ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఆ ప్రశ్న ఉంటది కనుక ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చాక మా హాస్పిటల్ ఉన్నది 100 పడకల హాస్పిటల్ని దాని యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ చేసిరు. ప్రొఫెసర్లు రావడం అవి కూడా అవుతా ఉంటాయి మంచిగా పబ్లిక్ కి
అందుబాటులోకి, వైద్యం పేదోనికి అందుబాటులోకి కూడా వస్తుంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా బస్సు వాళ్ళ కాళ్ళకి కూడా చాలా శాంక్షన్ అయితే కూడా వాటిని కూడా బిల్లులు కట్టేయడానికి పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు పట్టణీకరణ సుందరీకరణ కోసమని కూడా మిరాడ టౌన్లో మొత్తం ఈ నుంచి దాదాపుగా రైల్వే ట్రాక్ దాకా ఫుట్పాత్ ఏర్పాటు చేసి వాటి మీద చెట్లు అవన్నీ పెట్టడం, ఇవన్నీ కూడా ఫ్లడ్ లైట్స్ చేపించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏడ కూడా కాంప్రమైజ్ అయితే కావట్లేదు. ఇంకా మీరు ఇంకో మాట అన్నారు, అది అవినీతి అని. ఇప్పటికి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇంకా మీరు ఇంకెప్పుడు వచ్చా కూడా అదే ఛాలెంజ్ నేను చూపిస్తా. ఎక్కడ కూడా దుర్వినియోగం అనేది జరగదు. లంచాలకు డబ్బుకు ఆశపడి ఎమ్మెల్యే గారు పనిచేయరు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ముందు భవిష్యత్తులో 100% అత్యున్నత స్థాయికి వెళ్ళాలి, ప్రజలకు ఇంకా దగ్గర కావాలి, మంచి సేవలు అందినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ మేడం.